జ్ఞాతకారణాత్. అరే రే, ఆ రెండు క్రౌంచ పక్షులు అలా తిరుగుతుంటే పాపాత్ముడు బాణం పెట్టి కొట్టేశాడు రా, పాపం ఆ ఆడపక్షి అంత ఏడుస్తోందిరా. మనసులో బాధతో ఆ సన్నివేశం, ఆ శ్లోకం అవే తిరుగుతున్నాయి. ఇప్పుడు బ్రహ్మగారు కనిపెట్టారు. బ్రహ్మగారికి ఆ మాత్రం తెలియదండి. మహానుభావుడు దేని గురించి పరివేదన చెందుతున్నాడో, తానే వచ్చినా మనసు ఎందుకు నిలబడటం లేదో, ఎందుకు తన మీద దృష్టి పెట్టలేకపోతున్నాడో, తను చెప్పింది ఎందుకు వింటలేదో అర్థమైంది. ఆయన అన్నారు, ఓ వాల్మీకి మహర్షి, నీ నోటి వెంట ఆ శ్లోకం ఎందుకు వచ్చిందో తెలుసా? మచ్ఛందాదేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి రామస్య చదితం సర్వం కురుత్వం ఋషిసత్తమా. నా శక్తి స్వరూపమైనటువంటి సరస్వతి నిన్ను అనుగ్రహించింది. అనుగ్రహించి నీ నోటి వెంట రామాయణ కావ్యం ఆవిర్భవించబోతోంది. అందుకే దానికి మొదటి శ్లోకం మంగళాచరణ శ్లోకంగా నీ నోటి వెంట వచ్చింది. అందుకే ఆ శ్లోకం నీ నోట్లో అలా తిరుగుతోంది. అందులో 7 కాండలు సంక్షిప్తంగా ఆ శ్లోకంలోకి ఇమిడిపోయాయి. ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమతః వృత్తం కథయధీరస్య యథాతే నారదాచ్యుతం. నారదుడు నీకు ఏ సంక్షేప రామాయణాన్ని చెప్పాడో ఆ సంక్షేప రామాయణాన్ని, ఆ రామ కథని, లోకానికంతటికి అభిరాముడైనటువంటి ఆ రాముడి యొక్క చరిత్రని శ్రీరామాయణంగా రచన చెయ్యి. ఇక్కడ మీరు ఒక్కటి ఆలోచించండి. రచన చెయ్యి అని వరం ఇచ్చారు. రచన చెయ్యడానికి ఆయన 100 శ్లోకాలే చెప్పారు. సంక్షేప రామాయణమే వాల్మీకి తెలుసు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాల్మీకి రచన చేస్తే ఏం చెయ్యాలి? మళ్ళీ ఆ సంక్షేప రామాయణమే రాయాలి కదా. అంతకన్నా ఆయనకి ఇంకేం తెలియదుగా, జరిగిపోయింది. పైగా ఇప్పుడు నారదుడు చెప్పిన సంక్షేప రామాయణాన్ని రామాయణంగా విస్తరించి రాసేటట్టుగా బ్రహ్మగారు వాల్మీకి మహర్షికి వరాన్ని, శక్తిని, సరస్వతి కటాక్షాన్ని కృప చెయ్యడానికి ఏది చూసిస్తున్నారు? మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు నారదుడు వచ్చి వెళ్ళిన తరువాత బ్రహ్మగారు వచ్చి వరం ఇస్తున్నారు. బ్రహ్మగారే ముందొచ్చి 100 శ్లోకాలు చెప్పేసి ఇవ్వచ్చుగా ఈ వరం. మరి ముందు బ్రహ్మగారు ఎందుకు రాలేదు? నారదుడు ముందు ఎందుకు వచ్చాడు అంటే బాగా గమనించండి. సంక్షేప రామాయణం విన్నంత మాత్రం చేత మనసు ఆనంద పారవశ్యంలో మగ్నమై మనసంతా రాముడు నిండిపోయి స్నానం చేస్తున్నా, సంధ్యావందనం చేస్తున్నా, క్రౌంచమిథునం చూస్తున్నా, బాణం పెట్టి కొట్టడం చూస్తున్నా, లోపల రామాయణమే తిరిగి రామాయణ కథయే శాపవాక్కునిద్దామన్న శ్లోకంలోకి చేరిపోయేటట్టుగా పారవస్యం పొందినటువంటి వాల్మీకి మహర్షి హృదయ స్థితి 2. అంతటి కారుణ్యమూర్తి అయినటువంటి వాల్మీకి హృదయం. అంటే రామాయణం చెప్పడానికి, రామాయణం రచించడానికి ఉండవలసిన లక్షణం ఏదై ఉండాలి? కేవలము సరస్వతీ కటాక్షం ఉంటే సరిపోదు. కేవలము శ్లోకాలు చెప్పగలిగితే సరిపోదు. ఏది ఉండాలి? లోకము యొక్క బాధని చూసి తన బాధగా బాధపడగలిగినంత అమృత హృదయం ఉండాలి. అంత సున్నిత మనస్కుడై ఉండాలి. అంత సున్నిత మనస్కుడు వాల్మీకియేనా పరీక్ష పెట్టి చూశారు క్రౌంచమిథునంతో. ఆ పరీక్షలో నెగ్గారు వాల్మీకి మహర్షి. ఒక పక్షి కోసం అంత పరితపిస్తున్నాడు ఆయన. ఇంతటి సున్నిత మనస్కుడు కాబట్టి ఈయనే రామాయణ రచనకి అర్హుడు. ఇప్పుడు వరమిస్తున్నారు. బ్రహ్మగారు అన్నారు, రహస్యంచ ప్రకాశంచ యదృత్తం తస్య ధీమతః రామస్య సహ సౌమిత్రే రాక్షసానంచ సర్వశః. నాయనా, నీకు వరం ఇస్తున్నాను. నువ్వు ఆచమనం చేసి కళ్ళు మూసుకు కూర్చుంటే రహస్యంచ ప్రకాశంచ, రామాయణంలో పాత్రలు తమ మనసులలో ఏమనుకున్నాయో కూడా నీకు అర్థమైపోతుంది. రామాయణంలో పాత్రలు ఎక్కడెక్కడ ఎలా ప్రవర్తించాయో, ఇది చూడవచ్చా, ఇది చూడకూడదా అని ఉండదు. నీకు కనపడని సన్నివేశం ఏది ఉండదు లోకంలో. నీకు రామాయణంలో ప్రతి చిన్న విషయం నీ మనసుకి దృగ్గోచరం అవుతుంది. ఆ పాత్రల మనసులు కూడా నీకు అర్థమైపోతాయి. అలా నువ్వు రచన చెయ్యగలవు. వైదేహ్యాశ్చైవ యద్వృత్తం ప్రకాశం యదివారః తచ్చాప్య విదితం సర్వం విదితం తే భవిష్యతి. నువ్వు సీతమ్మ తల్లి హృదయంలో ఉన్నటువంటి భావనలను, రాక్షసుల మనస్సుల్లో ఉన్న భావనలను అన్నిటినీ అర్థం చేసుకుని రామాయణ రచన చేస్తావు.
నతే వాగనృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి కురు రామ కథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం. నాయనా, నువ్వు ఇప్పుడు శ్లోకబద్ధం చేసి నువ్వు ఈ శ్రీరామాయణ కావ్యాన్నంతటినీ నిర్మించు. నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం నీకు కలిగేటట్టుగా నీకు నేను వరమిస్తున్నాను. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. ఎంతకాలం ఈ పర్వతాలుంటాయో, ఎంతకాలం నదులు ప్రవహిస్తాయో అంతకాలం నువ్వు రచన చేసినటువంటి రామాయణం ఈ లోకాలన్నింటిలోనూ చెప్పబడుతుంది. యావద్ రామాయణ కథ తత్కృత ప్రచరిష్యతి తావదూర్ధ్వమధశ్చత్వం మల్లోకేషు నివత్స్యసి. ఎంతకాలం ఈ రామాయణ కథ లోకంలో ప్రచారంలో ఉంటుందో అంతకాలం ఊర్ధ్వలోకాల్లో, అధోలోకాల్లో, నాలోకంలో కూడా ఉండగలిగినటువంటి శక్తిని నీకు నేను కృప చేస్తున్నాను, నీకు నేను వరమిస్తున్నాను. ఇప్పుడు మీరు బాగా గమనించి చూస్తే శ్రీరామాయణ రచనలో జరిగిపోయినటువంటి కథని అర్థం చేసుకుని అందులో ఒక్క మాట అబద్ధం ఉండదు అని బ్రహ్మగారు వరమిస్తున్నారు వాల్మీకి మహర్షికి. అందుకే లోకంలో రామాయణాలు చాలా ఉండొచ్చు. ఏదో రామాయణం చెప్పాడండి అంటారు. అందుకే ఎన్నో రామాయణాలు ఉండొచ్చు. కానీ మీకు ఎప్పుడైనా అసలు ఏది సత్యం, ఇందులో ఈ సన్నివేశం, ఈ రచన కరెక్టా, ఇది సత్యమా అని మీకు రెండిటిలో అనుమానం వస్తే మీరు ప్రమాణంగా తీసుకోవలసిన రామాయణం ఒక్క వాల్మీకి రామాయణమే. వాల్మీకి రామాయణంలో ఏం చెప్పారో అదే సత్యం తప్ప మిగిలిన రామాయణాల్లో వారి భావన చేత, వారి దర్శన సౌఖ్యము చేత, దాని వలన కలిగిన భావోద్రేకం చేత అక్కడక్కడ కొన్ని అధికంగా ఉండవచ్చు. కానీ పరమసత్యం మాత్రం జరిగిన రామకథ మాత్రం యథాతథం ఒక్క వాల్మీకి రచించినటువంటి రామాయణం. అందుకే అది వేదోపబృంహణమైంది రామాయణం. ఇప్పుడు వాల్మీకి మహర్షి చాలా సంతోషించారు. ఎలా వచ్చారో బ్రహ్మగారు అలా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన మనసంతా ఆనందం. ఎప్పుడెప్పుడు అంతర్ముఖుణ్ణైపోయి ఆ పాత్రలన్నిటినీ చూస్తూ రామాయణ రచన చేస్తానా అని ఉవ్విళ్ళూరిపోయారు. కూర్చున్నారు దర్భాసనం వేసుకుని. ఉపస్పృశ్యోదకం సమ్యక్ మునిస్థిత్వా కృతాంజలి ప్రాచీనాగ్రేషు దర్భేషు ధర్మేణాన్వేషతే గతిం. తూర్పు ముఖంగా దర్భలు ఉండేటట్టుగా ఆసనాన్ని వేసుకుని ఆచమనం చేసి కళ్ళు మూసుకుని కూర్చున్నారు. కూర్చుంటే రామాయణ కథంతా ఆయన కళ్ళ ముందు కట్టినట్టుగా కనపడుతోంది. సంక్షేప రామాయణంలో ఎలా చెప్పబడిందో అలా రామాయణం 7 కాండలలో ఉన్నటువంటి కథాభాగాన్నంతటినీ కూడా మొట్టమొదటి నుంచి ఉత్తరకాండ వరకు భూత భవిష్యత్ వర్తమాన కాల దర్శనముల సమర్థత చేత శ్రీరామాయణ రచన వాల్మీకి మహర్షి పూర్తి చేశారు. శ్రీరామాయణ రచన పూర్తయింది. 24,000 శ్లోకానాం ఉక్తమాన్ ఋషి తథా సర్గశతాన్ పంచ షట్కాండాని తథోత్తరం. 24,000 శ్లోకములు. ఒక్కొక్క శ్లోకానికి ప్రతి 1000 శ్లోకాలలో మొదటి శ్లోకానికి మొదటి అక్షరం గాయత్రీ మహామంత్రం యొక్క 24 బీజాక్షరాలలో ఒక అక్షరంతో ప్రారంభమవుతుంటుంది. అందుకే తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం, అందులో గాయత్రీ మహామంత్రం 24 అక్షరాల్లో మొట్టమొదటి అక్షరంతో ప్రారంభం. అందుకే శ్రీరామాయణం చెప్పడము అంటే, శ్రీరామాయణాన్ని చదవడము అంటే గాయత్రీ మహామంత్రం యొక్క వ్యాఖ్యానం అంతటినీ చదవడంతో సమానం. కాబట్టి ఒక్కొక్క అక్షరానికి 1000 శ్లోకాలు చొప్పున 24,000 శ్లోకములతో రచన చేశారు. చేసి తథా సర్గశతాన్ పంచ షట్కాండాని 500 సర్గలు, 6 కాండలు, ఆ పైన ఉత్తరకాండ, వీటితో శ్రీరామాయణ రచన చేశారు. చేసి శ్రీరామాయణాన్నంతటినీ దగ్గర పట్టుకుని ఆయన ఒక్కసారి ఆలోచించారట. చింతయామా సకోన్వేతత్ ప్రయుంజీ ఆదితి ప్రభు. ఇంత గొప్ప రామాయణాన్ని రచన చేశాను కదా, ఈ రామాయణాన్ని పాడగలిగిన వాడెవరు? మీరు బాగా గుర్తుపెట్టుకోండి. శ్రీరామాయణ ప్రారంభం దగ్గర నుంచి కూడా, మొదటి శ్లోకం నుంచి కూడా వీణానాదానికి తంత్రీలయ సమన్వితమై సంగీతానికి కట్టుబడింది. అసలు రామాయణాన్ని సంగీతబద్ధంగా వింటే చాలా గొప్పగా ఉంటుంది. కానీ మన దురదృష్టం ఏమిటంటే కనీసం ఒక్క సర్గ ఇవాళ అసలు రామాయణంలో ఉన్నటువంటి శ్లోకాల్ని అలా సంగీతబద్ధంగా పాడించే ప్రయత్నం లేదు. అసలు నాకైతే అనిపిస్తుంది
ఏనాడు వాల్మీకి మహర్షి, ఏనాడు గాయత్రి, ఏనాడు సీతారాములు సంతోషిస్తారంటే కనీసంలో కనీసం ఒక్క సర్గ ఎవరైనా సాధన చేసి దాన్ని కచేరీగా రాగతాళముల యందు ప్రవేశమున్నవారు, గురుముఖత సంగీతం నేర్చుకున్నవారు, సామవేదం కనుక శ్రీరామాయణాన్ని అలా పాడగలిగితే, పక్క వాయిద్యాలతో వీణానాదంతో కలిపి పాడగలిగితే నిజంగా అక్కడ సీతారాములు వచ్చి కూర్చుని విని సంతోషిస్తారు. కాబట్టి ఇప్పుడు ఎవరు అంతటి గాంధర్వ వేదం తెలుసున్నవారు, ఎవరు ఈ రామాయణాన్ని ప్రచారం చెయ్యగలరు అని 24,000 శ్లోకాలతో కూడిన రామాయణ గ్రంథాన్ని దగ్గర పెట్టుకుని మహర్షి ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తుంటే తస్య చింతయమానస్య మహర్షేర్భావితాత్మనః అగృహ్ణీతాం తతపాదౌ మునివేశౌ కుశీలవౌ. కుశీలవౌ, మనం లవ కుశులు అంటూ ఉంటాం. కుశీలవౌ ఎందుకంటే ఒక గమ్మత్తుంది. ఉత్తరాఖండలో ఒక విషయాన్ని చెప్తారు. సీతమ్మ తల్లికి అర్ధరాత్రి వేళ 2 మగపిల్లలు పుట్టారన్నారు. 2 మగపిల్లలు పుడితే భూత ప్రేత పిశాచాదులు పసిపిల్లలకి ఆపద కల్పిస్తాయి. అందుకని మహర్షిని వచ్చి రక్ష పెట్టమన్నారు. రక్ష పెట్టమంటే మహర్షి లోపలికి వెళ్ళి దర్భల్ని చేత్తో పట్టుకుని దర్భల యొక్క పైభాగాన్ని కౌశలంతో తెంపారు. పై ముక్కలు తెంపి చేత్తో పట్టుకుని మంత్రాన్ని అభిమంత్రించి పిల్లల జోలికి ఎటువంటి భూతగ్రహాలు రాకుండా, అక్కడ పురటాలు పసిపిల్లలతో ఉండగా ఎంత మహర్షి అయినా దగ్గరికి వెళ్లరు కనుక వృద్ధ స్త్రీలను పిలిచి దర్భల యొక్క పైభాగంతో రక్ష పెట్టాలంటే కవల పిల్లల్లో పెద్దవాడికి పైభాగంతో రక్ష పెట్టాలి. అందుకని పైన ఉన్న ముక్కల్ని వృద్ధ స్త్రీలకిచ్చి రక్ష పెట్టమన్నారు. దర్భల యొక్క పైభాగములతో రక్ష పెట్టబడ్డవాడు పెద్దవాడు కనుక కుశుడు అని పిలిచారు ఆయన. కుశీ లవ, దర్భల యొక్క కింది ముక్కల్ని లవములని పిలుస్తారు. ఈ లవములను చేతిలో పెట్టుకుని అభిమంత్రించి వృద్ధ స్త్రీలకు ఇచ్చినప్పుడు మొదటివాడి తర్వాత పుట్టినవాడికి రక్ష పెట్టారు. అందుకని దర్భల యొక్క కింది ముక్కలు చేత్తో పట్టుకుని ఎవరికి రక్ష పెట్టారో వాడు రెండోవాడు. లవముల చేత రక్ష పెట్టబడ్డాడు కాబట్టి ఆయన లవుడు అయ్యాడు. కుశీ లవ. ఈ రామాయణాన్ని ఎవరు గానం చేస్తారు అని మహర్షి ఆలోచిస్తుంటే అసలు రామాయణ కథా నాయిక అయిన నా తల్లి సీతమ్మ తల్లి ఆ ఆశ్రమంలో వాల్మీకి మహర్షిని తరింప చేయడానికి రామాయణ ప్రచారానికి తానే శిష్యుల్ని కూడా సిద్ధం చేసి ఇచ్చింది. మునివేషాల్లో ఉన్నటువంటి ఆ పిల్లలిద్దరూ వచ్చి కళ్ళు మూసుకుని రామాయణం ఎవరు ప్రచారం చేస్తారని ఆలోచిస్తున్న మహర్షిని తమ చిన్ని చిన్ని చేతులతో ఆయన పాదాలు రెండూ పట్టుకుని నమస్కారం చేశారు. కళ్ళు విప్పి చూశారు మహర్షి. ఎదురుగుండా కుశలవులు కనపడ్డారు. ఆయన అనుకున్నారు, ఓ నా తల్లి రామాయణ ప్రచారానికి కావలసిన శిష్యుల్ని కూడా నాకు ఇచ్చేసింది. ఇది ఆయన మనసులో ఆనందం. అందుకని ఆయన అన్నారు, కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ పౌలశ్చవధమిత్యేవ చకార చరితం వ్రతః. శిష్యుల్ని చూసి సంతోషంతో చెప్తున్నారు, నాయనా రామాయణ రచన చేశాన్రా, ఇది ఆది కావ్యం. ఈ రామాయణాన్ని మీరు గానం చెయ్యాలి ప్రతి చోట. ఈ రామాయణానికి నేను పెట్టుకున్న పేర్లు ఏమిటో తెలుసా? కావ్యం రామాయణం కృత్స్నం. ఎన్ని విహిత కర్మలు చెయ్యాలో అన్ని విహిత కర్మలు చేసిన వాల్మీకి మహర్షి, కర్మనిష్ఠుడైన వాల్మీకి మహర్షి, పరమజ్ఞాని అయిన వాల్మీకి మహర్షి, గొప్ప తపస్వి అయిన వాల్మీకి మహర్షి, వాక్య విశారదుడైన వాల్మీకి మహర్షి, నారదుడు బ్రహ్మ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాల్మీకి మహర్షి, అద్భుతమైన వరప్రసాది అయినటువంటి వాల్మీకి మహర్షి రచన చేసినటువంటి శ్రీరామాయణాన్ని నేను పెట్టుకున్న పేర్లు ఇవి అని చెప్పుకుంటున్నారు సంతోషంతో. వీళ్ళు నా బిడ్డలు అని పరిచయం చేసినప్పుడు తండ్రి ఎలా పొంగిపోతాడో, వీళ్ళు నా శిష్యులు అని పరిచయం చేసినప్పుడు గురువు ఎలా పొంగిపోతాడో, తాను రచన చేసిన ఆది కావ్యం, యుగాలతో సంబంధం లేకుండా మనుష్య జాతిని ఉద్ధరించగలిగిన ఆది కావ్యం. అటువంటి కావ్యానికి పేరు పరిచయం చేస్తున్నారు. కృత్స్నం కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్. దీనికి రామాయణం అని పేరు పెట్టాను రా అన్నారు మొదట. రామాయణం అంటే రామస్య ఆయనం, రామాయాహ ఆయనం. అందులోనే ఇద్దరు ఉన్నారు. రామస్య ఆయనం, రాముని యొక్క నడక. ఆయనం అంటే కదలికలు. ఎవరి మీద ఆధారపడి అన్నీ కదులుతాయో అది రామాయణం. ఎవరి మీద ఆధారపడి కదులుతాయి? రాముడి మీద ఆధారపడి కదులుతుంది కథంతాను. ఒక్కొక్క చోట రాముడు కనపడడు, కానీ రాముడి పేరు చెప్పి కథంతా నడుస్తుంటుంది. సుందరకాండలో రాముడు కనపడ్డాడు, కానీ రామనామం రామ కథ 1కి 10 మార్లు వినపడుతుంటుంది. రామ కథ మృత సంజీవని, చచ్చిపోయేవాడిని బతికిస్తుంది రామకథ. అటువంటి రామకథతో నిండిపోయింది. కాబట్టి రామాయణం కాదు.
ఆయనం అంటే కదలిక. కదలిక అంటే మనం నేను కదలాలనుకోండి, నా 2 కాళ్లతో కదులుతాను. ఒక కాలు తీసి ముందు పెట్టి ఆ కాలు మీద నా శరీరపు బరువుని ఉంచుకుని 2వ కాలు పైకెత్తి ముందుకు తెచ్చి వేసి మళ్ళీ 2వ కాలు పైకెత్తి మొదటి కాలు మీద బరువు ఉంచి 2వ కాలు ముందుకు వేస్తే అలా కదులుతున్నటువంటి పాదముల వలన నా శరీరము కదిలి ముందుకి వెడితే ఆయనం కదలిక అంటారు. కదలికకి 2 కాళ్ళు ఉండాలి. 2 కాళ్ళు ఉంటే కదులుతాం. 2 కాళ్ళు పెట్టుకుని మనం కదిలితే రాముడు కూడా 2 కాళ్ళు పెట్టుకు కదిలాడు. బాహ్యంలో ఉన్న కాళ్ళు కావు, ఒకటి సత్యము, ఒకటి ధర్మము. ఒక కాలు తీసివేస్తే సత్యం, 2వ కాలు ధర్మం. ధర్మం మీద నిలబడితే సత్యంతో నిలబడతాడు, సత్యాన్ని పైకెత్తితే ధర్మం మీద నిలబడతాడు. సత్యధర్మములను అనుష్ఠించి నడిచి ధర్మానికి మారు రూపుయై రామో విగ్రహవాన్ ధర్మ అనిపించుకుని ఈ లోకానికి ధర్మస్వరూపాన్ని తన ప్రవర్తన చేత నిరూపించి నిర్వచించిన మహాపురుషుడు కనుక, రాముని యొక్క కదలికలు చెప్పిన కథ కనుక కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్. ఇది సీతమ్మ తల్లి యొక్క చరిత్ర చెప్పాను అన్నారు. ఏమి రామస్య ఆయనం, అలాగే రామాయాహ ఆయనం. రామా అంటే సీతమ్మ తల్లి, రామ అంటే రాముడు, రామా అంటే సీతమ్మ. ఇద్దరు పేర్లు ఒదిగిపోయారు. అసలు ఎప్పుడు అంతే. జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. వాళ్ళు ఎప్పుడు ఒకరిలో ఒకరు కలిసిపోయి ఉంటారు. ఆయన శర్వుడైతే ఆవిడ శర్వాణి, ఆయన రుద్రుడైతే ఆవిడ రుద్రాణి, ఆయన భవుడైతే ఆవిడ భవాని, ఆయన శివుడైతే ఆవిడ శివాని, ఆయన రాముడైతే ఆవిడ సీతమ్మ. పేర్లు కలిసిపోతాయి, తత్వాలు కలిసిపోతాయి. పాలలో పంచదార కలిసిపోయినట్టు కలిసిపోయేటటువంటి తత్వం ఉన్నటువంటి స్వరూపాలు ఆ స్వరూపాలు. మరి రామకథ అంటే సీతమ్మ కథేగా. మళ్ళీ సీతాయాశ్చరితం మహత్ అని ఎందుకనాలి అంటే ఒక పెద్ద రహస్యం ఒకటి ఉంది. రాముడు నరుడిగా పుట్టాడు ఈ లోకంలో, పుట్టి నరుడిగా ప్రవర్తించాడు. కానీ సీతమ్మ నరకాంతగా పుట్టినది కాదు. మనం ప్రాణి యొక్క పుట్టుక ఏ జాతికి చెందినది అన్నది నిర్ణయించేటప్పుడు ఆ ప్రాణి పుట్టుకను ఆధారం చేసుకుని చెప్తాం. ఒక కుక్కకి పుడితే కుక్క అంటాం, ఒక నక్కకి పుడితే నక్క అంటాం, మనిషికి పుడితే మనిషి అంటాం. అసలు పుట్టుకే లేకపోతే, అసలు పుట్టుకే లేనిది ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి జరాయుజ అండజ స్వేదజ ఉద్భుజములలోకి రాదు. మరి ఎవరై ఉండాలి? ఆమె ఖచ్చితంగా దేవకాంత అయి ఉండాలి. ఇప్పుడు ఎవరు సీతమ్మ? సీతమ్మ అయోనిజ. ఆమె ఒక తల్లికి తండ్రికి గర్భవాసం చేయడం చేత పుట్టిన తల్లి కాదు. అయోనిజగా నాగటి చాలుకు దొరికింది. తనకి తాను పేరు పెట్టుకుంది. సీత అన్న పేరు జనకుడు పెట్టలేదు, తానే పెట్టుకుంది. తనకి తాను పెట్టుకుని జనకుణ్ణి ఉద్ధరించడానికి, జనకుడికి కీర్తినివ్వడానికి దొరికింది కాబట్టి జానకి అని ప్రఖ్యాతి వహించింది. అటువంటి సీతమ్మ నరకాంత కాదు, కానీ నరుణ్ణి వివాహం చేసుకుని నరకాంతగా ప్రవర్తించింది. మహాపతివ్రతగా నిలబడింది. ఒక మహాపతివ్రతగా నిలబడినటువంటి నరకాంత ఎంత తపస్సు చేసిన వాడైనా, ఎంత గొప్పవాడైనా, ధర్మం తప్పినవాడైతే తాను పాతివ్రత్యంతో నిలబడగలిగితే 10 తలలున్న రావణుణ్ణైనా ఎలా పడగొట్టగలదో నిరూపించింది సుందరకాండలో తల్లి. కాబట్టి సీతమ్మ తల్లి యొక్క చరిత్ర, పుట్టవలసిన అవసరం లేని తల్లి అయోనిజగా పుట్టి నరకాంతగా నటించి రాముడి భార్యగా సీతమ్మగా ఒక నరకాంత యొక్క ధర్మాన్ని లోకానికి నిరూపించి చూపించి రావణ సంహారంలో భర్తకి తోడ్పడి రాముడి యొక్క ప్రఖ్యాతికి సీతమ్మ కారణమైంది. మీకు ఒక్క సందర్భం చెప్తాను. సబర్మతి ఆశ్రమంలో గాంధీజీ తరచు చెప్తుండేవారి విషయాన్ని. రావణాసురుడు సీతమ్మ తల్లిని రామలక్ష్మణులు లేనప్పుడు అపహరించి తీసుకుని వెళ్లి లంకాపట్టణంలో అశోకవనంలో శిశుపావృక్షం కింద బంధించి ఉంచినప్పుడు హనుమ వెళ్లి, అమ్మా నిన్ను తీసుకెళ్లి నేను మళ్లీ రామచంద్రమూర్తి యొక్క పాదార విందముల యందు సమర్పించి కృతకృత్యుడనవుతాను తల్లి, వచ్చిన భుజాల మీద కూర్చో అని అడిగినప్పుడు సీతమ్మ తల్లి ఎగిరి గంతేసి ఆయన భుజముల మీద కూర్చుని వెళ్లిపోయి ఉండి ఉంటే రాముడి కీర్తి ఇవ్వాల ఇలా ఉండి ఉండేదా? మనం రామాయణం చెప్పుకుని ఉండేవారు. ఆవిడొక్క మాట అంది, నువ్వే కాదయా పుత్రసముడవైనా సరే రాముడే రావాలి, నన్ను తీసుకెళ్ళాలి తప్ప పరపురుషుడని తెలిసి ముట్టుకుని నేను మాత్రం వెనక్కి రాను. రాముడే వచ్చి నన్ను తీసుకెళ్ళాలి, రాముడే రావణ సంహారం చెయ్యాలి. ఆ తల్లి రాముని యందు అంత గొప్ప ప్రేమ ప్రకటనం చేసి పాతివ్రత్యాన్ని నిరూపించుకుని నిలబడింది కనుక ఇప్పటికీ లోకంలో ఓర్పు అంటే మా అమ్మ సీతమ్మే, మాట అంటే మా అమ్మ సీతమ్మే, చిరునవ్వు అంటే మా అమ్మ సీతమ్మే, లావణ్యం అంటే మా అమ్మ సీతమ్మే, అనువర్తించడం అంటే మా అమ్మ సీతమ్మే, బిడ్డల్ని గారాబంగా చూడడం అంటే మా అమ్మ సీతమ్మే, ఒక కోడలంటే మా అమ్మ సీతమ్మే, ఒక కూతురంటే మా అమ్మ సీతమ్మే. వాల్మీకి కావ్యానికి కథానాయికయ్యి
అపారమైన కీర్తి గణించి ఇప్పటికీ లోకంలో లక్ష్మి అంటారు, రుక్మిణి అంటారు, జాంబవతి అంటారు. సీత అని మాత్రం ఎవరందరూ సీతమ్మ అంటారు. పక్కన అమ్మతనాన్ని పేరులో కూడా చేర్చుకునేటట్టుగా రాశీభూతమైన కారుణ్య స్వరూపంగా ఈ లోకంలో ప్రకాశించినటువంటి తల్లి యొక్క చరిత్ర నేను చెప్పానన్న ఆనందాన్ని చెప్పకుండా ఉండలేక ఆ తల్లి ఈ ఆశ్రమంలో వచ్చి ఉండబట్టి కదా రామాయణం చెప్పే అదృష్టం నాకు దొరికింది. ఇది ప్రచారం చేయడానికి నాకు శిష్యుల్ని కూడా ఇచ్చింది నా తల్లి. ఆ ఆనందంతో కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ పౌలస్య వధమిత్యేవ చకార చరితం వ్రతః. పౌలస్య వధ, పులస్య బ్రహ్మ యొక్క కుమారుడు వైశ్రవణుడు, విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు రావణ బ్రహ్మ. కాబట్టి ఆ పులస్త్య వంశంలో వచ్చినటువంటి రావణ సంహారాన్ని చెప్పినటువంటి కథ కాబట్టి ఈ 3 పేర్లతో నేను ఈ రామాయణాన్ని పిలుచుకుంటున్నానయ్యా. పాఠ్యే గేయే చ మధురం ప్రమాణైస్త్రిభిరన్వితం జాతిభిః సప్తభిర్బద్ధం తంత్రీలయ సమన్వితం రసైః శృంగారకారుణ్య హాస్యవీర భయానకైః రౌద్రాదిభిశ్చ సంయుక్తం కావ్యమే తదగాయతాం తౌతు గాంధర్వతత్తజ్ఞౌ మూర్ఛనాస్థానకోవిదౌ భ్రాతరౌ స్వర సంపన్నౌ గంధర్వా వివరూపిణౌ రూపలక్షణ సంపన్నౌ మధురస్వరభాషిణౌ బింబాదివోద్ధృతౌ బింబౌ రామదేహాత్ తథాపరౌ. మంత్ర మధ్యమ తార స్థాయిలో గానం చెయ్యగలిగినటువంటి వాళ్ళు, బింబము నుంచి వచ్చిన ప్రతిబింబముల రామచంద్రమూర్తి యొక్క కాంతితో వచ్చినటువంటి రామచంద్రమూర్తి బిడ్డలైనటువంటి లవకుశులు, గొప్ప కంఠం ఉన్నవాళ్ళు, భక్తి ఉన్నవాళ్ళు, పారవస్యం ఉన్నవాళ్ళు, సంగీత విద్య నేర్చుకున్నవాళ్ళు, స్వరం తెలుసున్నవాళ్ళు, లయ తెలుసున్నవాళ్ళు, వాద్య పరికరములు ఎలా మోగుతాయో వాటితో ఎలా కలిపి పాడాలో తెలుసున్నవాళ్ళు మీ వంటి శిష్యులు లభించడం నా అదృష్టం. నాయనా మీరు రామాయణాన్ని అన్ని చోట్ల పాడి మీ ఇద్దరు రామాయణాన్ని ప్రచారం చెయ్యండి అన్నారు మహర్షి. బాగా గుర్తుపెట్టుకోండి, రామాయణ ప్రచారము దీని కొరకు, రామాయణ ప్రవచనము దీని కొరకు. రామాయణ ప్రవచనము ధర్మము విస్తరించుట కొరకు తప్ప లవకుశుల్ని దీని కొరకు నువ్వు రామాయణాన్ని ప్రచారం చెయ్యమని ఎప్పుడూ వాల్మీకి మహర్షి చెప్పలేదు. ఎవరం రామాయణం చెప్పినా ఇది గుర్తుపెట్టుకోవాలి. రామాయణం దేని కొరకు? కేవలము ధర్మ ప్రచారము కొరకు. రామా అని అనడం, రామాయణం చెప్పడం కొన్ని కోట్ల జన్మల తర్వాత కలిగేటటువంటి సౌభాగ్యం. అంత గొప్ప సౌభాగ్యాన్ని పనికి మాలిన వస్తువుల కోసం అమ్ముకుంటామా? ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటమాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బొమ్మెల పొతరాజొకడు భాగవతంబు జగద్ధితంబు గన్నంటారు పోతన గారు. అలా రామాయణం అనేటటువంటిది ధర్మవ్యాప్తి కొరకు చెప్పుకునేటటువంటి ఆదికావ్యం. కాబట్టి ఈ రామాయణాన్ని మొదట ఎక్కడ గానం చేశారంటే లవకుశులు ఆశ్రమంలో చుట్టూ ఉన్నటువంటి మునుల మధ్యలో గానం చేశారు. వాళ్ళందరూ విన్నారు, ఎంత తన్మయత్వాన్నో పొందేశారు. ఇప్పుడు ఇంత తన్మయత్వం పొందినటువంటి మునులు ఆ ఆనందం ఆగలేదు. ఏదో ఒకటి పిల్లలకి బహుమానం ఇవ్వాలి. అపారమైన సంతోషం కలిగిందనుకోండి, ఏదో బహుమానం ఇవ్వాలి. ఇవ్వకుండా ఉండలేరు. ఏమిస్తారు వాళ్ళు? కాబట్టి వాళ్ళు ఏం చేశారట? ప్రీత కశ్చిన్ మునిస్తాప్యాం సంస్థిత కలశం దదౌ. ఒక ఆయన గబగబా తన దగ్గర ఉన్న కలశ తీసి చేతిలో పెట్టాట. నాయన ఈ కలశ పాత్రతోటి సంధ్యావందనం చేసుకోరా అని కలశ చేతిలో పెట్టేశాట. ఇంకో ఆయన ప్రసన్నోవల్ కలం కశ్చిత్. ఒక ఆయన గబగబా తాను కట్టుకునేటటువంటి ఆ మునివల్కాలు ఉంటాయే ఆ బట్టలు ఓ జత తీసి, ఒరే నాయన ఈ బట్టలు కట్టుకోండిరా అని ఇచ్చేసేట. దదౌతాఖ్యాం మహాయశాహ. ఒక ఆయన కృష్ణాజనం ఇచ్చేసేట, ఒక ఆయన మేకల ఇచ్చేట, ఒక ఆయన మౌంజి ఇచ్చేట. బ్రహ్మచారులకు కావలసినటువంటి వస్తువులన్నీ, అంటే ఏనుగులు గుర్రాలు ఇవ్వకూడదు. గొడుగో జన్నిదమో కమండలమో నాకున్ ముంజియో దండమో వడుగేనెక్కడ కరుల్ వామాక్షుల శంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితంబైన 3 అడుగులు త్రోవజ మెరయిచ్చుటది బ్రహ్మాండంబు నాపాలికిందంటాడు వామనమూర్తి. బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి బ్రహ్మచారి ఆశ్రమణీయం ప్రకారం తనక పనికి వచ్చేదే పుచ్చుకోవాలి. కాబట్టి ఒక ఆయన దండం ఇచ్చాడు, ఒక ఆయన మౌంజి ఇచ్చాడు, ఒక ఆయన మేఖలా ఇచ్చాడు, ఒక ఆయన వల్కములు ఇచ్చాడు, ఒక ఆయన కలశపాత్ర ఇచ్చాడు, ఒక ఆయన యజ్ఞోపవీతం ఇచ్చాడు. వాళ్ళందరూ పొంగిపోయి వాళ్ళందరూ అన్నారు, ఆశ్చర్యమిదమాఖ్యానం మునినా సంప్రకీర్తితం పరం కవీనామాధారం సమాప్తం చ యథాక్రమం అభిగీతమిదం గీతం సర్వగీతేషు కోవిదౌ ఆయుష్యం పుష్టిజనకం సర్వశ్రుతి మనోహరం. ఏమి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యానం రానాయన! అద్భుతం రామాయణం, ఆపాత మధురం, ఆదికావ్యం. రాబోయేటటువంటి తరాలలో కవులందరికీ శ్రీరామాయణం ఆదర్శం అవుతుంది. ఈ రామాయణం ఎక్కడ చెప్తారో, ఎక్కడ చదువుతారో అక్కడక్కడల్లా
ఆయుష్యం, అపమృత్యు దోషం పోయి పూర్ణమైనటువంటి ఆయుష్ కలుగుతుంది. సమస్తమైనటువంటి వేదముల యొక్క సారాంశము ఈ రామాయణంలోకి వచ్చింది. ప్రశస్యమానౌ సర్వత్ర కదాచిత్ తత్ర గాయకౌ రథ్యాసు రాజమార్గేషు దదర్శ భరతగ్రజ. రాజమార్గాలలో, రాజవీధులలో, పెద్ద పెద్ద కూడళ్లలో నిలబడి లవకుశులిద్దరూ ఆ శ్రీరామాయణ గానం చేస్తుండేవారు. ఎక్కడ చూసినా అందరూ ఆ రామాయణం విని పొంగిపోతున్నారు. ఒకానొకనాడు భరతాగ్రజుడే చూశాడు. ఎవరు భరతాగ్రజుడు? రామచంద్రమూర్తి చూశారు. అబ్బా, ఏమి రామాయణం, ఏమి రామాయణం! పిల్లలిద్దరూ ఎంత బాగా పాడుతున్నారు. ఆయనకి తెలుసా తన పిల్లలేనని? తెలియదు. ఎంతో పొంగిపోయారు. అంతఃపురానికి తీసుకెళ్లి కూర్చోపెట్టారు. భరతుణ్ణి, లక్ష్మణుణ్ణి, శత్రుఘ్నుణ్ణి, కౌసల్యని, సుమిత్రని, కైకేయిని, మంత్రుల్ని అందరినీ పిలిచారు. వినండి వినండి వినండి, వీళ్ళిద్దరు పిల్లలు, వీళ్ళు రామాయణం పాడుతున్నారు. నేను అటుగా వస్తూ విన్నాను. పిల్లలు ఎంత మనోహరమైన కంఠాలతో పాడతారో వాళ్ళు పాడతారు, ఎవ్వరూ మాట్లాడకుండా వినండి అన్నారు. అందరూ వింటున్నారు. కుశలవులిద్దరూ గానం చేస్తున్నారు. రామచంద్రమూర్తి కన్నులు మూసుకుని తన కథ తాను వింటూ తనలో తాను రమిస్తున్నాడు. భగవంతుడే తన కథ తాను వింటూ తాను పొంగిపోయిన కథ రామకథ. అటువంటి అమృతధార అయినటువంటి రామకథా ప్రవచనాన్ని కుశలవులు శ్రీరామాయణంగా ప్రారంభం చేశారు. దాన్ని వాల్మీకి మహర్షి ప్రారంభం చేస్తున్నారు. ఆయన అంటారు, అయోధ్యానగరాన్ని మొట్టమొదట వర్ణనం చేస్తున్నారు. కోసలోనామముదిత స్పీతో జనపదో మహాన్ నివిష్ట సరయూతీరే ప్రభూత ధనధాన్యవాన్ అయోధ్యానామనగరీ తత్రాసీల్లోక విశ్రుత మనునామా నవీంద్రేణ యాపురీ నిర్మితా స్వయం ఆయతాదశే చ యోజనాని మహాపురీ శ్రీమతీ త్రీణి విస్తీర్ణ సువిభక్త మహాపథా రాజమార్గేణ మహిత సువిభక్తేన శోభిత ముక్త పుష్పావకీర్ణేన జలసిక్తేన నిత్యసః తాంతు రాజా దశరథో మహారాష్ట్ర వివర్ధన పురీమావాసయామాస దివం దేవపతిర్యథా. ఒకానొకప్పుడు కోసల దేశం అనేటటువంటి దేశం ఉండేది. ఆ దేశం చాలా విస్తీర్ణమై విశాలమైనటువంటి దేశం. అటువంటి దేశం సరయూ తీరంలో దాని రాజధాని అయినటువంటి అయోధ్యానగరం ఉండేది. ఆ అయోధ్యా నగరాన్ని ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి మనువు స్వయంగా నిర్మించినటువంటి గొప్ప నగరం. ఈనాడు మోక్షపురుల్లో ఆ అయోధ్య ఒకటి. అది 12 యోజనముల పొడుగు, 3 యోజనముల వెడల్పు కలిగినటువంటి గొప్ప పట్టణం. రాజమార్గములు, గొప్ప గొప్ప వీధులు, మార్గముల కింద అది విభాగం చేయబడి ఉండేది. ఎప్పుడు దాన్ని నీళ్లు చల్లి ఉంచేవారు, దాని మీద పువ్వులు చల్లి ఉంచేవారు. మంచి సువాసనలతో ఉండేది. గొప్ప గొప్ప కవాటములు, ఎక్కడ చూసినా దానికి అగట్టలు, ఆ పైన శతఘ్నులను అమర్చి ఉంచేవారు. శత్రుదుర్భేద్యమైనటువంటి పట్టణం. సూతమాగత సంబంధాం శ్రీమతీం అతుల ప్రభాం ఉచ్చాట్టాల ధ్వజవతీం శతఘ్ని శతసంకులాం. సూత మాగధులు ఆ బృందములుగా అక్కడ ఉండేవారు. సూతుడు, మాగధి అని ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరూ రాజుగారి పక్కన నిలబడి ఉంటారు. సూతుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే రాజు యొక్క వంశాన్ని కీర్తిస్తూ ఉంటాడు. నీ ముందు వాళ్ళు ఇటువంటి వాళ్ళు, నీ తాతగారు ఇటువంటి వాడు, నీ ముత్తాతగారు ఇటువంటి వాడు, నీ వంశకర్త ఇటువంటి వాడు అని కీర్తన చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే ఒక్కటే కారణం, సింహాసనం మీద కూర్చున్నటువంటి ప్రభువు న్యాయాన్ని పరిపాలన చేస్తాడు, శిక్షలు వేస్తాడు. ఆయన పక్షపాతానికి లోనై ధర్మాన్ని విస్మరించాడు అనుకోండి, ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. కాబట్టి ధర్మమునందు తాను నిలబడాలి అంటే తన వంశము ఎంత గొప్పదో తెలిసి ఉండాలి. కాబట్టి సూతుడు కీర్తన చేస్తాడు. మాగధి అంటే రాజు సాధించినటువంటి విజయములను స్తోత్రం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు తాను అపకీర్తి తెచ్చుకోకుండా ఆ విజయములు ఎలా సాధించాడో అటువంటి కీర్తిని పెంచుకునేటటువంటి రీతిలో తన ప్రవర్తన ఉండేటట్టుగా రాజు తనని తాను నియంత్రించుకునేటటువంటి అవకాశం వాటి వల్ల కలుగుతుంది. అంతేకాని ఇద్దరు మనుషుల్ని పెట్టుకుని అదే పనిగా పొగిడించుకునే ప్రక్రియ కాదు. అందుకుని ఉంటారు సూతమాగధులు. అక్కడ సామంత రాజ సంఘైశ్చ బలికర్మభిరావృతాన్ నానాదేశ నివాసైశ్చ వణిగ్భిర్రుపశోభితాం. అనేక మంది సామంతరాజులు అయోధ్యానగరానికి వచ్చేవారు. కప్పం కట్టడానికి వచ్చినటువంటి రాజులు ఉండేవారు. అనేక దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండేవారు. వ్యాపారం చేయడానికి వచ్చినటువంటి వర్తకులు ఉండేవాళ్ళు. అక్కడ చిత్ర విచిత్రమైనటువంటి అనేకమైన హర్మ్యములు, సౌధములు, గృహములు నిర్మింపబడి ఉండేవి. అక్కడ ఉండేటటువంటి ప్రజల గొప్పతనం ఏమిటంటే వాళ్ళు మహారథులు. ఎంతమందినైనా బాణములు పెట్టి కొట్టగలరు. కానీ వాళ్ళకొక నియమం ఉండేదిట. ఏచ బాణైర్ నవిద్యంతి వివిక్తం అపరాపరం
శబ్దవేద్యంచ వితతం లఘుహస్తా విశారదా. తండ్రి లేనివాణ్ణి కాని, బిడ్డలు లేనివాణ్ణి కాని అటువంటి వాణ్ణి చంపేవారు కాదుట, ముందు వెనకలెవరూ లేరు కాబట్టి. ఆర్తి చెందిన వాణ్ణి కాని, వెన్ను చూపి పారిపోతున్నవాణ్ణి కాని అటువంటి వాణ్ణి ఎన్నడూ బాణం పెట్టి కొట్టేవారు కాదుట. క్రూర మృగాల్ని వేటాడేటప్పుడు బాణంతో వేటాడేవారట, పిడిగుద్దులు గుద్ది చంపి కూడా క్రూర మృగాల్ని సంహరించేవారట. అంటే నీతి నియమాలకి కట్టుబడినటువంటి ప్రజలతో, సంపదతో వర్ధిల్లుతున్నటువంటి దేశం కోసల దేశం. తస్యాం పుర్యాం అయోధ్యాయాం వేదవిత్ సర్వసంగ్రహ దీర్ఘదర్శీ మహాతేజా పౌరజాన పదప్రియ ఇక్ష్వాకూణాం అతిరథో యజ్వా ధర్మపరో వసి మహర్షికల్పో రాజర్షి త్రిషు లోకేషు విశ్రుతః బలవాన్ నిహతామిత్రో మిత్రవాన్ విజితేంద్రియః ధనైశ్చ సంగ్రహైశ్చాన్యైః శక్రవైః శ్రవణోపమః యథా మనుర్మహాతేజ లోకస్య పరిరక్షిత తదా దశరథో రాజా వసన్ జగదపాలయత్. ఆ రాజ్యాన్ని, అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకుని కోసల దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు దశరథ మహారాజు. ఆ దశరథ మహారాజు వేదం చదువుకున్నటువంటి వాళ్ళని, శూరులైన వాళ్ళని, పండితులైన వాళ్ళని ఉదారముగా దక్షిణలిచ్చి, కానుకల్నిచ్చి వశం చేసుకున్నటువంటి వాడు. ఆయన దీర్ఘదర్శి, ఎప్పుడో జరగబోయేటటువంటి విషయాన్ని ఇప్పుడే లెక్క కట్టగలిగినటువంటి సునిశితమైన మేధాసంపత్తి ఉన్నవాడు. అతిరథో, ఏకకాలంలో అనేక మంది రథులతో యుద్ధం చెయ్యగలిగిన నేర్పరి. యజ్వా, అనేకమైన యజ్ఞములు చేసినవాడు. ధర్మపరో వసీ, ధర్మాన్ని నిరంతరము ఆచరించే స్వభావం ఉన్నవాడు. మహర్షికల్పో రాజర్షి త్రిషు లోకేషు విశ్రుతః, ఆయన మహర్షి తుల్యమైనటువంటి వాడు, రాజర్షి, ముల్లోకములలోనూ సుప్రసిద్ధమైన వాడు. బలవాన్ నిహతామిత్రో, అమిత్రులైనటువంటి వాళ్ళని అంటే శత్రువులందరినీ కూడా నిగ్రహించినటువంటి వాడు. మిత్రవాన్, మంచి ధైర్యం ఉన్నవాళ్ళు, బలవంతులు మిత్రులుగా కలిగిన వాడు. విజితేంద్రియ, ఇంద్రియములను నిగ్రహించిన వాడు. ధనైశ్చ సంగ్రహైశ్చాన్యైః, ధనాన్ని, అనేకమైన ఇతర వస్తువుల్ని ఎన్నింటిని సేకరించగలిగాడంటే శక్రవై శ్రవణోపమః, శక్ర వైశ్రవణోపమః. శక్ర అంటే ఇంద్రుడు, వైశ్రవణుడు అంటే కుబేరుడు. ఇంద్రుడు కుబేరుడు ఎంత ఐశ్వర్యవంతులో అంతటి ఐశ్వర్యవంతుడు. యథా మనుర్మహాతేజ లోకస్య పరిరక్షిత, మనువు ఇక్ష్వాకు వంశంలో ఎలా పరిపాలన చేశాడో అంత ధర్మబద్ధంగా పరిపాలన చేసినటువంటి మహానుభావుడు. ఆ అయోధ్య నగరంలో కామీవన కదర్యో వా నృశంస పురుష క్వచిత్ ద్రష్టుం శక్యం అయోధ్యాయాం నా విద్వాన్ నచనాస్తికః. ఇది చాలా ప్రధానమైన విషయం. సంపత్తి ఎంత ఉన్నది అన్నది కాదు, ప్రజల యొక్క నడవడి ఎలా ఉన్నది అన్నది చాలా ముఖ్యం. ప్రభువు యొక్క పరిపాలనలో ధర్మం ఎలా ఉంటుంది అన్నది ప్రజల యొక్క ప్రవర్తనని బట్టి తెలుసుకోవచ్చు. అక్కడ విత్సలవిడి కామంతో, ధర్మబద్ధం కాని కామంతో ప్రవర్తించేటటువంటి వాడు ఉండట, లోభి అయిన వాడు ఉండట, ఎక్కడా కూడా విద్వాంసుడు కానివాడు ఉండట, ఎక్కడా కూడా నాస్తికుడైన వాడు ఉండట. సర్వే నరాశ్చనార్యశ్చ ధర్మశీలాః సుసంయతాః ఉదితాశీల వృత్తాభ్యాం మహర్షి వామలాః. మహర్షులు ఎలా నిర్మలమైన మనస్సుతో ఉంటారో ఆ రాజ్యంలో ఉండేటటువంటి స్త్రీలు కాని, పురుషులు కాని అంత చక్కటి మనస్సుతో, అంత నిర్మలమైన జీవితాన్ని చేస్తున్న వాళ్ళు. నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నాల్పభోగవాన్, నా మృష్టో, నానులిప్తాంగో, నా సుగంధశ్చ విద్యతే. ఇది చాలా చమత్కారం అండి వాల్మీకి రచనలో. నా కుండలి, చెవులకి కుండలాలు పెట్టుకొని వాడెవ్వరూ లేట్. నా మకుటి, పైన తలకి ఆ బట్ట కట్టుకోనటువంటి వాడు ఎవడూ లేట. నా స్రగ్వి, నా అల్పభోగవాన్, ఎవ్వరూ అల్పభోగం అనుభవించిన వాళ్ళు లేరు. కడుపు నిండా అన్నం తినని వాళ్ళు లేరు. అక్కడ నా మృష్టో, అభ్యంగన స్నానం చెయ్యని వాళ్ళు లేరు. నా నులిప్తాంగో, చక్కగా ఒంటికి చందనాదులు పూసుకోనటువంటి వాళ్ళు లేరు. నా సుగంధశ్చ విద్యతే, చక్కగా లలాటమనందు బొట్టు పెట్టుకోనివాడు లేడు. అందరూ అలా ఉండేవారట. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఇదంతా బానే ఉంది, కానీ అల్పభోగవాన్ ఎలా కుదురుతుందండి? అల్పభోగవాన్ అంటే తక్కువ భోగం అనుభవించేవాడు ఎవడూ లేట్. తక్కువ భోగం అనుభవించకుండా ఉండడం అన్నది ఎలా కుదురుతుంది అంటే, నేను మీకు ఒకటి చెప్తాను. నాకు ఒకసారి వెంకటాచలంలో ఒక మహానుభావుడు కనబడ్డాడు. ఆయన ఒకళ్ళ ఇంటికి వెళ్ళి
అమ్మ నాకు ఇంత అన్నం కొంచెం పెరుగు పెట్టండి అమ్మా చాలు అని అడిగట్టు. అడిగితే ఆయన చాలా ఆకలి మీద ఉన్నాడు. ఆవిడ ఇంత అన్నం వండి, ఆయన ఎక్కడా భోజనం చెయ్యడు, ఇంత అన్నం వండి ఇంత పెరిగిచ్చింది. వేస్తే ఆయన దాన్ని నివేదన చేసుకుని దేవతార్చన చేసి భోజనం చేశారు. ఆయన నాతో ఒకసారి మాట్లాడుతూ అన్నారు, పెరుగు వేసుకుని అన్నం తినేస్తే ఈశ్వరుడు సంతోషించేస్తాడండి, ఈశ్వరుడికి అన్నీ పెట్టేసినట్టే అన్నారు. నేను అన్నీ తినేసినట్టేనండి ఆయన అనలేదు, ఈశ్వరుడికి అన్నీ పెట్టేసినట్టేనండి అన్నారు. నాకు ఆ మాట చమత్కారంగా అనిపించి నేను అన్నాను, ఈశ్వరుడికి అన్నీ పెట్టేసినట్టు ఎలా అవుతుందండి అన్నాను. ఇన్ని పెట్టినా ఆఖరణ పెరుగేసి పెడతాం కదా కోటేశ్వరారు, నేను పెరుగేసి పెట్టేస్తే ముందు అన్నీ పెట్టేసినట్టే స్వీకరిస్తాడు ఈశ్వరుడు, అందుకని పెరుగేసుకు తినేశానండి అన్నారు. పెరుగేసుకు తినేయడం తాను తినడం కాదు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత, ఇక్కడ ఉన్నవాడికి నేను అన్నీ ఇచ్చేశాను. ఇది నాల్పభోగి, నేను తక్కువ భోగంలో ఉన్నాను అన్న భావన వాడికి ఉంటే వాడు తక్కువ భోగంలో ఉన్నాడని మీరు అనాలి. ఎవరికి వాడు తృప్తిగా ఉన్నాడు అనుకోండి, ఈశ్వరుడు నాకు ఏమి ఇవ్వలేదండి అంటున్నాడు అనుకోండి, ఇంకా వాడు తక్కువ భోగంలో ఉన్నాడని మీరు ఎలా అంటారు? ఏమంటే పాపం మీకు ఏసీ లేదే అన్నారు అనుకోండి, ఏసీ లేకపోవడం ఏంటంటే బాబు మాకు ఎంత గాలో తెలుసా, చూసారా ఎదురుకుండా రావి చెట్టు, మర్రి చెట్టు, సంపంగి చెట్టు, అబ్బో ఎంత సువాసనలో. కోటేశ్వరారు ఒక్కరోజు మీరు అరుగు మీద మంచం వేసుకు పడుకున్నారంటే ఇంకా మళ్ళీ ఎప్పుడు ఏసీలో పడుకోనంటారు. రాత్రి అయ్యేటప్పటికీ పారిజాత పువ్వులు విరుస్తాయి, వాటి నుంచి సువాసన వస్తుందండి, జాజిపందిరి మించిని. తెల్లవారేటప్పటికి కోయిలలు అరుస్తుంటాయి, చిలకలు అరుస్తుంటాయి. మీకు వెంకటేశ్వర సుప్రభాతంలో వినపడినట్టు, శ్రీశైల మల్లికార్జున సుప్రభాతంలో వినపడినట్టు ఆ చిలుకల అరుపులు, కోయిలల అరుపులు, ఆ భృంగముల యొక్క ధ్వనులు, ఇవన్నీ వింటూ మీరు నిద్రలేవచ్చు తెలుసా. ఆకాశ సింధుకమలాని మనోహరాణి ఆదాయపాదయు గమర్చయితుం ప్రపన్నాహ అని చదవడం కాదు. మా ఇంట్లో మంచం మీద పడుకుని మీరు ఇలా నిద్ర లేచేటప్పటికి ఎర్రబడుతున్న ఆకాశం, ఉదయిస్తున్న సూర్యబింబం ఇవన్నీ కనపడుతుంటే దూరంగా మా ఇంటి కిటికీలోంచి సముద్రం కూడా కనపడుతుంది, చూశారు, ఇది మా వైభవం అన్నాడు అనుకోండి. ఆయనకి అక్కడ అరుగు మీద ఫ్యాన్ కూడా లేదు. ఏమండి మరి దోమలు పీకుతున్నాయి కదండి మీ ఇంట్లో అన్నారు అనుకోండి, అవి ఏమిటనుకుంటున్నారు? అవి సాక్షాత్తుగా ఉపనిషత్ స్వరూపాలు, శృతులకు చివరుంటాయి, చెవుల చివర కరుస్తుంటాయి. అది ఇష్టుతత్వం, అది సర్వవ్యాపకత్వం, రాత్రనక పగలనక అన్ని చోట్ల ఉంటాయి. ఏమంటే నాకింత పెట్టినవాడు అది ఇంత నిత్తుటి చుక్క తాగితే మరి ఆయన నాకు పెట్టాడు, నాలోంచి దానికి పెట్టాడు, ఫోన్లు ఎదురు నా అంత నేను ఎవరికి పెట్టలేను, అదేదో నెత్తుటి చుక్క తాగే అదృష్టం ఇలా అయినా దొరికింది అన్నాడు అనుకోండి, మీరు ఇంకా ఆయన్ని ఏమంటారంటే ఏం లేదని మీరు అంటారు చెప్పండి నాకు. ఇది నాల్పభోగవాన్ అంటే ప్రజల యొక్క మనస్థితిని ఆవిష్కరిస్తుంది. ఇది వాల్మీకి మహర్షి రచన అంటే అంత గొప్పగా ఉంటుంది. అందుకని నా కుండలి నామకుటి నాస్రగ్వి నాల్పభోగవాన్ నా మృష్టో నాను లిప్తాంగో నా సుగంధస్య విద్యతే నా మృష్టభోజీ నా దాత నాప్యనంగద నిష్కధృక్ నా హస్తాభరణో నాపి దృశ్యతే నాప్యనాత్మవాన్. ఆత్మ జ్ఞానము లేనివాడు అక్కడ లేట, కడుపార హాయిగా భోజనం చెయ్యనివాడు అక్కడ లేట, ఒకడికి పెట్టకుండా తినేవాడు ఆ ఊళ్ళో ఎవరూ లేట. నా ప్యనంగద నిష్కధృక్ చేతులకి ఆభరణాలు మంచి కంకణాలు వేసుకోనివాడు, కంఠానికి హారాలు వేసుకోనివాడు ఆ ఊళ్ళో ఎవరు ఉండట. అంటే అందరూ ఐశ్వర్యంతో, గుణములతోటి, ధర్మంతో శోభిల్లుతున్నటువంటి వాళ్ళు. స్వకర్మ నిరతా నిత్యం బ్రాహ్మణ విజితేంద్రియా ధనాధ్యాయనశీలాశ్చ సంయతాశ్చ ప్రతిగ్రహే. అక్కడ ఉండేటటువంటి బ్రాహ్మణులు ఎప్పుడు స్వకర్మాచరణమునందు అనురక్తి కలిగి ఉండి ఎవడు ఏమిస్తాడు పుచ్చుకుందామనేటటువంటి ఆర్తితో ఉండేవాళ్ళు కారుట. మనమెవరికి ఏం పెడదామని చూస్తుంటారట తప్ప మనం ఎప్పుడు దానం పుచ్చుకుందామనేటటువంటి ప్రయత్నంలో ఉన్న బ్రాహ్మణులు కారుట. అటువంటి చోట దశరథ మహారాజు గారు పరిపాలన చేస్తున్నాడు. ఇంత గొప్పగా పరిపాలన ఎలా చెయ్యగలిగాడు అంటే ఆయన దగ్గర ఉన్న మంత్రులు అటువంటి వాళ్ళు. అష్టౌ బభూవుర్వీరస్య తస్య యశస్వినః శుచయశ్చానురక్తాశ్చ రాజకృత్యేషు నిత్యశః దృష్టిర్జయంతో విజయః సిద్ధార్థో హ్యర్థసాధకః అశోకో మంత్రపాలశ్చ సుమంత్రశ్చ అష్టమో భవత్. 80 మంత్రులు ప్రధానులైన మంత్రులుగా ఉండేవాళ్ళు. దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు. 80 మంత్రులు ప్రధాన మంత్రులుగా ఉండి పరిపాలన చేస్తూ ఉండేవాడు. వాళ్ళు ఎప్పుడూ రాజకార్యాన్ని సాధించడంలో శ్రద్ధాళువులై ఉండేవారు.
వాళ్ళు వశిష్ఠో వామదేవశ్చ మంత్రిణశ్చ తథాపరే, ప్రధానమైన పురోహితులుగా వశిష్ఠుడు వామదేవుడు ఉండేవారు. విద్యా వినీత హ్రీమంత కుశలాని యతేంద్రియ శ్రీమంతశ్చ మహాత్మానః శాస్త్రజ్ఞా దృఢ విక్రమాః కీర్తిమంత ప్రణిహిత యథావచనకారిణః తేజక్షమా యశ ప్రాప్త స్మితపూర్వాభిభాషిణః. ఆ ఉన్నటువంటి మంత్రులందరూ కూడా విద్యా వినయ సంపన్నులు. వాళ్ళు ఏ పనులు చెయ్యాలో ఆ పనులకు సంబంధించినటువంటి విషయాలన్నీ పరిపూర్ణంగా తెలుసున్నవారు. అంతే తప్ప అసలు దాని గురించి ఏమీ తెలియకుండా మంత్రి అయిపోయిన వాళ్ళు కాదు. పరిపూర్ణంగా ఆ విషయాన్ని సమగ్రంగా తెలుసుకున్న వాళ్ళు ఆ మంత్రిత్వాన్ని నిర్వహిస్తూ ఉండేటటువంటి వాళ్ళు అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి? ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాళ్ళు. సహజముగా వాళ్ళు గొప్ప ఐశ్వర్య సంపన్నులు. అటువంటి వాళ్ళు శుచయశ్చానురక్తాశ్చ, గొప్ప శుచి కలిగిన వారు. శుచి కలిగిన వారంటే పారదర్శకతతో పనిచేసేటటువంటి వారు తప్ప ఈ పని మనం చేసేటప్పుడు మనకేమొస్తుందనేటటువంటి ఆలోచన అసలు లేని వాళ్ళు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బంధుప్రీతి, లంచగొండితనము, ఆశ్రిత పక్షపాతము, సంకుచితత్వము ఇటువంటి దుర్గుణములకు దూరముగా ఉండేటటువంటి వారు. ధర్మానికి కట్టుబడి పనిచేసేటటువంటి వాళ్ళు. కుశల వ్యవహారేషు సౌహృదేషు పరీక్షితాః. వాళ్ళు ఎంత కౌశల్యము కలిగిన, కౌశల్యం అన్న మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. కౌశల్యం అంటే ఏమిటో తెలుసా అండి? ఎక్కడి వరకు దేన్ని వాడాలో అంతవరకు మాత్రమే వాడగలిగితే కౌశల్యం. కుశ అంటే దర్భని ఎంతవరకు త్రుంచాలో అంతే త్రుంచాలి. అవసరం ఉన్నా లేకపోయినా కట్టకట్టి పట్టుకెళ్ళిపోవడం, పనికి వచ్చినా పనికి రాకపోయినా దర్భ తుంచేయడం, అటువంటి పనులు చేయకూడదు. ఎంత అవసరమో అంతవరకు మాత్రమే వాడుకోగలిగినటువంటి ప్రజ్ఞకి కౌశలమని పేరు. వాడు అన్యాయం చేయలేదు, తప్పు చేయలేదంటే శత్రువని తెలిసినా వాళ్ళు శిక్ష వెయ్యరు. తన కొడుకే అని తెలిసినా తప్పు చేశాడంటే శిక్ష వెయ్యకుండా ఉండరు. అటువంటి ధర్మాత్ములైనటువంటి మంత్రులు అయోధ్యాధిపతి అయినటువంటి దశరథ మహారాజు గారికి సహాయం చేస్తూ ఉండేవాళ్ళు పరిపాలనలో. గురౌ గుణగృహీతాశ్చ ప్రఖ్యాతాశ్చ పరాక్రమే విశేషేష్వసి విజ్ఞాతాః సర్వతో బుద్ధి నిశ్చయాత్. ఇది చాలా చాలా గొప్ప మాట అండి రామాయణంలో. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు మొదలైనటువంటి వారికి సంబంధించినటువంటి గుణములను తాము గ్రహించి స్తోత్రం చేసి అనుష్ఠించడానికి ఆదర్శంగా స్వీకరించారు తప్ప మంత్రులు వారి యందు దోషములు ఉన్నా వీరు చూసేవారు కాదు, మాట్లాడేవారు కాదు. నాకు ఈ మాట చెప్తుంటే ఒక విషయం జ్ఞాపకానికి వస్తోంది. చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి అన్నాడు, నేను మా నాన్నగారిని చాలా జాగ్రత్తగా చూస్తాను, షహబాష్. మా నాన్నగారికి ఎంతో గౌరవిస్తాను, షహబాష్. మా నాన్నగారికి నేను అన్నం పెడుతున్నాను, చాలా సంతోషం. కానీ మా నాన్నగారు నన్ను ప్రేమించరు, నేను చెప్పిన మాట వినరు, నోర్మొయ్ అన్నారు. నీ ధర్మం ఎంతవరకు అంటే తండ్రికి కొడుకుగా తండ్రిని అనువర్తించడం, తండ్రిని కీర్తించడం, తండ్రి యొక్క గుణములను కీర్తించడం. తండ్రి నిన్ను దూషిస్తే నాన్నగారు ఆశీర్వచనం అనుకుని వెళ్ళిపో. అంతేకాని తండ్రి యొక్క దోషములు చూసే స్థితి నీకు లేదు. తండ్రి యొక్క దోషములను ఎంచడం కుమారుడి యొక్క లక్షణం కాదు. గురువు యొక్క దోషములు శిష్యుడు ఎన్నడూ చూడకూడదు, గురువు గారి గుణములు ఒక్కటే చూడాలి. ఇది చూడడం తెలుసున్న వాళ్ళు దశరథ మహారాజు గారి మంత్రులట. మంత్రులు అలా ఉంటే, మంత్రులు అటువంటి నడవడితో ఉంటే రాజ్యం ఎంత గొప్పగా ఉంటుందండి. కాబట్టి దశరథ మహారాజు గారి యొక్క రాజ్యం అత్యంత వైభవంగా జరిగిపోతోంది. ఇక్కడ సుతార్థం తప్యమానస్య నాసీత్ వంశకరస్సుతః. అంత సంతోషంగా ఉన్న దశరథ మహారాజు గారికి మాత్రం ఒక్క బాధ ఉండిపోయింది. ఏమిటి ఆ బాధ? అయ్యో, వంశకరుడైనటువంటి కుమారుడు లేడు, సంతానం లేదు. అందుకని ఆయన ఏం చేశారంటే, సుయజ్ఞం వామదేవంచ జాబాలి మధకాశ్యపం పురోహితం వశిష్టంచ ఏచాన్యే ద్విజసత్తమాః. ఒకసారి ఆయన కూర్చుని ఆలోచించాడు, నాకు సంతానం కలగలేదు, నాకు సంతానం కలగకుండా ఉండడానికి కారణం బహుశः ఏదో ఒక నేను చేసిన పాపము ప్రతిబంధకమై అడ్డుపడి నేను తండ్రిని కాకుండా నన్ను బాధ పెడుతోంది. ఇప్పుడు ఆ పాపమును తొలగించుకోవాలి. పాపమును తొలగించుకోవాలి అంటే ఒక ప్రాయశ్చిత్త కర్మ ఒకటి జరగాలి. అటువంటి కర్మ ఎంతో గొప్పది చేస్తే తప్ప ఆ పాపం పోదు. పాపం పోతే తప్ప నాకు కుమారులు కలగరు. అంత గొప్ప కర్మ నేను చెయ్యాలంటే, ఆశిస్తున్నది అంత పెద్ద ప్రయోజనం కాబట్టి నేను అశ్వమేధయాగం చెయ్యాలి. అశ్వమేధయాగం చెయ్యాలని సంకల్పం చెయ్యడం దశరథ మహారాజు గారికి వేదం మీద ఉన్న నమ్మకానికి పరాకాష్ట. ఆయన అంత జాగ్రత్తగా విషయాన్ని విశ్లేషించి చూశాడు. చూసి వెంటనే మంత్రిని పిలిచి,
నా పురోహితులైనటువంటి వారిని ఋషుల్ని అందరినీ పిలవండి, నా సంకల్పం చెప్తానన్నాడు. వెంటనే వెళ్ళారు. సుయజ్ఞం వామదేవం చాజామాలి మదకాశ్యపం పురోహితం వశిష్టం చాయే చాన్యే దిజసత్తమాహ. జాబాలి, కాశ్యపుడు, వశిష్ఠుడు, కాశ్యపుడు మొదలైనటువంటి పురోహితుల్ని ఋషుల్ని అందరినీ తీసుకొచ్చారు. దశరథ మహారాజు గారు తన హృదయాన్ని ఆవిష్కరించాడు. నేను అశ్వమేధయాగం చెయ్యాలనుకుంటున్నాను, మహాత్ములారా మీ అందరూ సహకరించి కార్యం సఫలమయ్యేటట్టుగా అనుగ్రహించండి. చాలా సంతోషించారు. వశిష్ఠుడు మొదలైన మహర్షులు అన్నారు, సర్వదా ప్రాప్యసే పుత్రాన్ అభిప్రేతాంశ్చ పార్థివ యస్య తే ధార్మికీ బుద్ధి ఇయం పుత్రార్థమాగత. కొడుకు పుట్టాలని కోరుకోవడం గొప్ప కాదు, పుట్టినటువంటి కొడుకు ఏడిపించుకు తినేవాడు పుట్టాడు అనుకోండి, ఏమిటి దానివల్ల ఉపయోగం? 7 తరాలు కింద పడిపోతాయి పుట్టకూడని కొడుకు కానీ పుడితే. వశిష్ఠాదులు దశరథ మహారాజు గారు చేసుకున్న నిర్ణయాన్ని శ్లాఘించారు. వేదాన్ని నమ్మాడు. ఏ పాపం ఉందో అది పోగొట్టుకునేటటువంటి ప్రక్రియ యందు నిమగ్నం అవుతానంటున్నాడు. సంతోషించి వాళ్ళు అన్నారు, నీకు కీర్తి తీసుకురాగలిగినటువంటి కుమారులు జన్మిస్తారు, నీ కోరిక నెరవేరుతుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, అశ్వమేధం చెయ్యడం వల్ల బిడ్డలు పుట్టాలా, గురువు గారు చేసిన ఆశీర్వచనానికి అశ్వమేధం జరిగి బిడ్డలు పుడతారా? అశ్వమేధం జరిగి బిడ్డలు పుట్టడం కాదు, గురువు గారి ఆశీర్వచనానికి అశ్వమేధం జరిగి బిడ్డలు పుడతారు. గురువు గారి సంకల్పానికి అవి జరిగి తీరుతాయి. ఇప్పుడు కృతకృత్యుడైపోయాడా లేదా దశరథుడు? అందుకు పిలిచాడు, అమాయకుడై పిలవలేదు. వాళ్ళొక్కసారి తప్పకుండా శుభం భూయాత్ నడు జరుగుతుంది పని అన్నారనుకోండి, అయి తీరుతుంది. ఎందుకో తెలుసా అండి, ఇది కేవల వాక్కు కాదు, ఆ వాక్కు వెనక తపస్సు ఉంది. ఆ తపస్సుతో కూడిన వాక్కు సత్యమై తీరుతుంది. వాళ్ళు అన్నది సత్యం అవుతుంది, సత్యం వాళ్ళు మాట్లాడడం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, సత్యం వాళ్ళు మాట్లాడడం కాదు, వాళ్ళు అన్నది సత్యం అవుతుంది. ఆయన దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు అనుకోండి, రేపు చావలసిన వాడు 100 ఏళ్ల తర్వాత వస్తాడు, పూర్ణాయుర్ధయం పొందుతాడు అంతే. ఎందుకనంటే ఆయన వాక్కు సత్యం అవుతుంది. ఈశ్వరుడు ఉన్నది ఎందుకంటే అటువంటి వాళ్ళ వాక్కు సత్యం చేయడానికే. మార్కండేయోపాఖ్యానం మీకు చెప్పట్లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఆశీర్వచనం చేస్తే సంతోషపడిపోయాడు. ఆయన అన్నాడు, సరయ్యాశ్చోత్తరీతే రే యజ్ఞభూమి విధీయతాం శాంతయశ్చాభివర్ధతాం యథాకల్పం యథావిధి వర్ధంతాం శాంతయశ్చాభివర్ధంతాం. మీరు సరయూ నది ఉత్తర తీరంలో యజ్ఞవాటాన్ని నిర్మించండి, అక్కడ శాంతి ప్రక్రియ ప్రారంభించండి. అశ్వమేధయాగం అనేటటువంటిది ఎవరు పడితే వాళ్ళు చెయ్యగలిగినదైతే ఈ పాటికి చాలా మంది రాజులు చేసి ఉండేవారు. అశ్వమేధయాగం చాలా కష్టం. దాన్ని పాడు చేయడానికి బ్రహ్మరాక్షసులు వస్తూ ఉంటారు. ఆ బ్రహ్మరాక్షసులు వచ్చి యజ్ఞాన్ని కాను పాడు చెయ్యడం తటస్థించిందో యజమాని నశించిపోతాడు. కాబట్టి మీ అందరూ విషయాలు తెలుసున్నవారు కనుక యజ్ఞం సక్రమంగా జరిగేటట్టుగా నాకు సహకరించి యజ్ఞంలో నేను కృతార్థుడనయ్యేటట్టు బిడ్డలని పొందేటట్టు నాకు సహకరించండి అని అడిగాడు. అడిగితే వాళ్ళందరూ సంతోషించి, తప్పకుండా మహారాజా, మేమందరం ఆ యజ్ఞవాటాన్ని నిర్మాణం చేసి తొందరలో మనం యజ్ఞం ప్రారంభం చేద్దామన్నారు. తాసాం తేనాతికాంతేన వచనేన సువర్చసాం ముఖ పద్మాన్యశోభంత పద్మానీవ హిమాత్యయే. పద్మములంటే ఆ పద్మముల మీద పడినటువంటి మంచు తొలగిపోయిన తరువాత శోభించినటువంటి పద్మములు ఎలా ఉంటాయో గురువుగారు ఆశీర్వదించారు. మనకి బిడ్డలు పుడతారట, అశ్వమేధయాగం చేస్తున్నాను, మీరు కూడా నా పక్కన కూర్చుందురుగానని యజ్ఞం చేసేటప్పుడు రాజు పక్కన కూర్చోవడానికి అర్హత ఉన్నటువంటి కాంతని పత్ని అంటారు. పత్నులకు వెళ్ళి చెప్తే వాళ్ళ ముఖాలన్నీ వికసించి మంచు తొలగిన పద్మాల్లా అయ్యేట. అంటే అమ్మతనం కోసం వాళ్ళెంత పరితపిస్తున్నారో మీరు గమనించండి. ఇవాళ అయోధ్యానగరంలో ఇంతకు మించిన పండగ లేదు. దశరథుడు తండ్రి కాబోతున్నాడు, ఆయన పత్నులు తల్లులు కాబోతున్నారు. అంత సంతోషంగా ఉన్నారు. ఆజ్ఞ ఇచ్చాడు, లోపలికి వెళ్ళాడు. నన్ను మన్నించండి, నువ్వు ఇలా చెప్పుకుపోతున్నావు ఆచి చూడమే అనుకోకండి, నా తాపత్రయం ఒకటి ఉంది, అందుకని దయచేసి సహకరించండి, నేను ఈ సర్గ చెప్పి ఆపు చేస్తాను. ఏమంటే నా బాధ ఒకటి ఉంది, 42 రోజుల్లో నేను సంపూర్ణ రామాయణం పూర్తి చేయవలసి ఉంది. అందుకని కాశ్యపశ్యతు పుత్రాస్తి విభండక ఇతి శ్రుతః ఋష్యశృంగ ఇతి ఖ్యాతః తస్య పుత్రో భవిష్యతి. సుమంత్రుడన్నటువంటి మంత్రి అంతఃపురం లోపలికి వెళ్ళిపోయినటువంటి దశరథ మహారాజు గారిని కలుసుకుని, మహారాజా నీతో నేను ఒక విషయం చెప్పవలసి ఉంది అన్నాడు. మంత్రి వచ్చాడు అంటే ఏదో ముఖ్యమైన విషయం అని సుమంత్రుణ్ణి కూర్చోపెట్టి ఏ విషయము అని అడిగారు. అడిగితే ఆయన చెప్తున్నాడు,
ఎక్కడ విషయం చెప్తున్నాడో తెలుసా అండి? ఒకానొకప్పుడు, ఇప్పుడు జరిగినటువంటి కథ కాదు. సనత్కుమారుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఆయన ఒకడు. సనత్కుమారుడు ఋషులతో ఎప్పుడో పూర్వం మాట్లాడినటువంటి విషయాన్ని నేను తెలుసుకున్నాను. నాకు ఆ విషయం తెలుసు, నేను ఆ విషయం చెప్తాను, విను దశరథ మహారాజా అన్నాడు. ఏమిటి ఆ విషయం అని అడిగాడు. కాశ్యపస్యతు పుత్రోస్తి. కాశ్యపుడనేటటువంటి ఋషికి పుత్రుడు విభండక మహర్షి. విభండక మహర్షి యొక్క పుత్రుడు ఋష్యశృంగ మహర్షి. ఇది సర్గ ఎలా వెళ్ళిందో అలా చెప్పడం కన్నా నేను దాన్ని తేటతెల్లంగా చెప్పడం మీకు తేలిగ్గా ఉంటుంది. ఎందుకంటే సర్గ కొంచెం చెప్పిన తరువాత దశరథ మహారాజు గారు వివరణ అడిగిన తర్వాత సుమంత్రుడు బాగా వివరణ చేస్తాడు. కాబట్టి నేను మీకు అర్థమయ్యే రీతిలో, అంటే మీరు తెలియని వారు కాదు, మీకు అన్నీ తెలుసు, కానీ నా తృప్తి ఆ రీతిలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఆ విభండక మహర్షికి ఒక కుమారుడు, ఆయన పేరు ఋష్యశృంగుడు. ఈ ఋష్యశృంగుడి గురించి ఒక మాట చెప్పారు మహర్షి. ద్వైవిధ్యం బ్రహ్మచర్యస్య భవిష్యతి మహాత్మనః లోకేషు ప్రతితం రాజన్ విప్రైశ్చ కథితం సదా. ఈయన ద్వివిధ బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తాడు. బ్రహ్మచర్యం రెండు రకాలు ఏమిటండి అంటే, తాను బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్నప్పుడు మేఖల, మౌంజీ మొదలైనటువంటి వాటిని ధరించి అగ్నిహోత్రాన్ని, తండ్రిని ఆరాధిస్తూ గడిపి గాయత్రీ మంత్రాధిష్టాన దేవత యొక్క అనుగ్రహం చేత, వేదము చేత ప్రతిపాదింపబడిన అనుభవైక వేద్యమైనటువంటి ఈశ్వరతత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి కావలసిన సమస్త విద్య అభ్యసించేటటువంటి ప్రక్రియకి బ్రహ్మచర్యం అని పేరు. అప్పుడు పాటించేటటువంటి నియమ నిష్టలు. అప్పుడు అగ్నిని, తండ్రిని ఆరాధిస్తారు. తండ్రి అని నేను ఎందుకన్నానంటే గాయత్రిని ఉపదేశిస్తాడు కాబట్టి, ఋషికుమారుడు కనుక ఋషియే ఆశ్రమాన్ని నడిపి విద్యాబోధ చేస్తాడు కనుక, లేకపోతే గురువు. రెండవ బ్రహ్మచర్యం ఎప్పుడు ఉంటుందంటే, తాను గృహస్థాశ్రమంలో ఉన్న ఎప్పుడెప్పుడు ఏ ఏ కాలముల యందు భార్యతో సమాగమం జరగకూడదో, భార్యతో రమించకూడదో, ఆయా రోజులలో భార్యతో రమించకుండా ఉండి రమించవచ్చని వేదం అంగీకరించిన రోజులలో మాత్రమే రమించగలిగిన వాడు నిత్య బ్రహ్మచారి. ఆయన కూడా బ్రహ్మచారియే. ఆయన బ్రహ్మచర్యం పోయిందని చెప్పడానికి ఏముండదు, ఆయన బ్రహ్మచారి. అందుకని రెండు రకాల బ్రహ్మచర్యము ఋష్యశృంగుడికి ఉంది. ఈ ఋష్యశృంగుడి పేరు చాలా చిత్రమైన పేరు. ఆయనకి పుట్టుక చేత కొమ్ము ఉంది తల మీద. ఆ కొమ్ము ఉండడం చేత ఆయనని ఒక మృగం, అంటే ఒక జింక యొక్క పిల్లవాడిగా గుర్తించారు. అందుకని ఋష్యశృంగుడు అని పిలిచేవారు. ఋష్యశృంగుణ్ణి గుర్తుపట్టడానికి మీరేనా అండి ఋష్యశృంగుడు అని మనం అడగక్కర్లేదు. ఎందుకో తెలుసా అండి? తల మీద కొమ్ము ఎవరికీ ఉండదు, ఒక్క ఋష్యశృంగుడికే ఉంటుంది. తల మీద కొమ్ముతో ఎవరైనా వచ్చారనుకోండి, ఆయన ఋష్యశృంగుడిని గుర్తుపట్టచ్చు. అసలు అలా ఎలా పుట్టాడు అంటే, విభండక మహర్షి ఒకానొక రోజున నదిలో స్నానం చేయడానికి వెళ్ళారు. నదిలో స్నానం ఎందుకు చేస్తారు? నిత్యకర్మాచరణ మనకు యోగ్యత కొరకు నదీ స్నానానికి వెడతారు. నదీ స్నానం ఎప్పుడెప్పుడు చేస్తారు? పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. ఆ సమయంలో మనసు ఎలా ఉంటుంది? ఈశ్వరార్చన కౌశలంతో ఉంటుంది. అటువంటి మహర్షి నదిలో స్నానం చేస్తుండగా ఎదురుగుండా ఊర్వశి కనపడింది. ఊర్వశి కనపడితే మనస్సు స్థిమితం తప్పిపోయేంత ఇంద్రియాల యొక్క పటుత్వం లేనివాడా, లేదా ఇంద్రియాలని నిగ్రహించనివాడా విభండకుడు? కాడు. కానీ ఊర్వశి కనపడినంత మాత్రం చేత విభండక మహర్షి యొక్క రేతస్సు పతనమైంది. అది నీటిలో వెళ్ళిపోతోంది. అక్కడికి ఒక మృగి, అంటే ఒక ఆడ జంతువు, ఒక ఆడ లేడి వచ్చి ఆ నీటిని తాగింది దాహంతో. ఆ నీటితో పాటుగా విభండక మహర్షి యొక్క రేతస్సు కూడా లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అది గర్భం దాల్చింది. గర్భం దాల్చిన తర్వాత దానికి ఓ కొడుకు పుట్టాడు. తండ్రి వంటి తేజస్సు, తల్లిలా ఓ కొమ్ము, రెండింటితో పుట్టాడు. పుట్టాక ఆ లేడీ మళ్ళీ ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయింది. లేడి నీళ్ళు ఎందుకు తాగిందండి అంటే, ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని బాగా గమనించాలి. రామాయణంలో సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు ఒక శ్లోకం చేశారు. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం అని. ఆ శ్లోకంలో ఆయన అంటారు, అమ్మా పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ అంటారు. శ్రీ మహావిష్ణువు అమ్మవారిని బాగా ఉపాసన చేశాడు. చేస్తే శ్రీ మహావిష్ణువుకి అమ్మవారు ఏ వరం ఇచ్చిందంటే తనంత అందం ఆయనకి ఇచ్చింది. ఇస్తే ఇప్పుడు నారాయణుడు నారాయణికి అన్నగారు కదండి. ఆయన తన చెల్లెల్ని బాగా ఉపాసన చేస్తే ఏం చేసింది? తనంత అందం తన అన్నయ్యకి ఇచ్చింది.
ఇప్పుడు అన్నయ్య అచ్చు చెల్లెలంత అందంగా ఉన్నాడు. ఇప్పుడు మోహిని వేషం కట్టాడు ఆయన. కడితే అమృతాన్ని తేలికగా దేవతలకు ఇచ్చాడు, రాక్షసులకు ఇవ్వకుండా చేశాడు. ఇది పరమశివుడికి తెలిసింది. పరమశివుడు ఏం చేశాడు, మా ఆవిడ అందంతా వచ్చిందట మా బావమరిదికి ఆడవేషం కడితే, అది ఏమిటో నేను చూడాలనుకున్నాడు. అనుకుని ఓసారి ఆ వేషం మళ్ళీ చూపించవా, అచ్చు మా ఆవిడంత అందంగా ఉన్నాడు కదా చూడాలి. వద్దు బావా, ఎందుకు వచ్చింది వదిలేయి అన్నాడు. కాదులే చూపించన్నాడు. ఆయన మోహిని వేషం ఎత్తాడు, ఈయన వెంటబడ్డాడు. ఈయన వెంటబడ్డాడు, పరమశివుడికి రేతపతనమైంది. శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా నువ్వు ఎంత గొప్పదానివమ్మా, మీ ఆయన్ని బజారుకి ఇచ్చావు అన్నారు. జాగ్రత్తగా ఆలోచించండి. విష్ణుమూర్తికి అంత సౌందర్యం ఇస్తే మోహిని స్వరూపంలో ఆయన ఉంటే పురరపిమపి క్షోభమనయత్త, పరమశివుడు యొక్క మనసు క్షోభించిపోయి ఆయన వెంటబడ్డాడు. మోహిని వెంట రేతపతనమైంది. పరస్త్రీ కోసం పరిగెత్తి రేతపతనం చేసుకున్నవాడు పరమశివుడు అని ఆయనకి అపకీర్తి వచ్చింది. ఎంత కీర్తి తెచ్చావమ్మా మీ ఆయనకి, సదా పతివ్రత అన్నారు ఆయన. మరి అదేంటి ఆ శ్లోకం ఎందుకు రచన చేసినట్టు మరి శంకరాచార్యులు వారు? మీరు బాగా పట్టుకుంటే అమ్మవారు శ్రీ మహావిష్ణువుకి తన సౌందర్యాన్నంతటినీ ఇచ్చి మోహిని స్వరూపంగా నారాయణుడు పురుషుడు అంత అందంగా కనపడితే తప్ప, పరమశివుడి యొక్క రేతస్సు తన భార్య కనపడితే తప్ప పతనం అవదు. శివకేశవుల మధ్య అనురాగముదయించి రేతపతనం అయితే తప్ప అయ్యప్ప స్వామి పుట్టరు. అయ్యప్ప స్వామి పుడితే తప్ప మహిషి సంహరింపబడదు. మహిషి సంహారం కోసమని విష్ణువుకి తన యొక్క అందాన్నిచ్చి తన భర్త యొక్క రేతపతనం చేయించి రాక్షస సంహారం చేయించి ధర్మశాస్త్రి అయిన అయ్యప్ప జననమునకు కారణమైన ఓ తల్లి నీకు నమస్కారం. ఇది శంకరాచార్యుల వారి హృదయం. తప్ప నీ భర్తని బజారులో పడేసిందానా అన్నది కాదు. పైకి అలా కనపడుతుంది శ్లోకం, కానీ లోపల స్తోత్రం చేశారు ఆయన అమ్మవారిని. మహాత్ముల యొక్క జననమునకు అమ్మవారు ఒక పెద్ద ప్రణాళిక నిర్మాణం చేస్తుంది. ఒక మహాత్ముడు ఒక కారణానికి పుట్టాలి, కానీ అంతటి మహాత్ముడు పుట్టడానికి అంతటి మహాత్ముడు యొక్క తేజస్సు కదలాలి. అది ఆ తల్లి సంకల్పం. కాబట్టి ఇప్పుడు విభండక మహర్షి యొక్క తేజస్సు కదలాలి. ఊర్వశి కనపడితే ఆయన మనసు కదిలింది. కదిలిందంటే కారణం ఏమిటి? అమ్మవారు ఒక మహాత్ముడి యొక్క జననాన్ని కోరింది. మరి లేడీ ఎందుకు తాగాలి అంటే, ఆ లేడీ సామాన్య స్త్రీ కాదు, ఆమె చిత్రరేఖ అని అప్సరస. ఇవన్నీ రామాయణంలో ఉన్నవి కావు, నేను అనుషంగిక గ్రంథాల పరిశీలనం చేసి మీకు చెప్తున్నవి. ఈ చిత్రరేఖ అప్సరస ఒకనకొకప్పుడు ఇంద్రుడి యొక్క ఆస్థానంలో నృత్యం చేస్తోంది. చేస్తున్నప్పుడు ఆమె యొక్క ఆ నాట్యాన్ని చూసి సంతోషించి లేళ్ళు జింకలు కూడా వచ్చి నిలబడ్డాయి. ఆవిడ నాట్యం చేస్తూనే ఇంద్రుడి వంక చూడకుండా లేడీ వంక చూసింది. చూస్తే లేడీ ఎంత బాగా చూస్తోందో అని లేడీ వంక చూస్తూ నాట్యం చేసింది. నా వంక చూసి నాట్యం చేయకుండా లేడీ వంక చూసి నాట్యం చేశావు కనుక మృగివై పుట్టు అన్నాడు ఇంద్రుడు. నాకు శాప విమోచనమేమి అని అడిగింది. మహానుభావుడైన విభండక మహర్షి యొక్క రేతస్సు పతనం అవుతుంది ఒక మహానుభావుడి జన్మ కోసం. ఆ రేతస్సుని నువ్వు తాగి గర్భం ధరించు, ఒక మహాత్ముడికి జన్మనిచ్చి నువ్వు మళ్ళీ అప్సరసగా వస్తావు అన్నాడు. అందుకని చిత్రరేఖ లేడిగా ఉండి ఆ రేతస్సుని తాగింది. ఋష్యశృంగుణ్ణి జన్మింపచేసింది. ఈ ఋష్యశృంగ మహర్షి మహానుభావుడు. ఎంతటి మహానుభావుడంటే విభండక మహర్షితో కలిసి ఆశ్రమంలో పెరిగాడు. ఎలా పెరిగాడో తెలుసా అండి? ఆయనకి ఆ అడవిలో నాన్నగారు తెచ్చి ఇచ్చిన పళ్ళు తప్ప ఇంకొక పండు తెలియదు. నాన్నగారు తెచ్చి ఇచ్చిన పదార్థాలు ఏ ఉన్నాయో అవే లోకంలో ఉంటాయనుకునేవాడు ఆయన. ఆయనకి ఏం తెలుసు అంటే నాన్నగారు ఒక్కరే తెలుసు లోకంలో. అమ్మ అన్న మాట లేదుగా ఆయనకి, లేడికి కదా పుట్టాడు. అందుకని ఆడది అన్నది ఆయనకి తెలియదు అసలు. ఆడదన్నది ఒకటి ఉంటుంది, ఆ స్త్రీ శరీరం ఒకలా ఉంటుంది, పురుషుడి శరీరం ఒకలా ఉంటుంది, అసలు ఆయనకి తెలియదు. ఆయనకి ఏం తెలుసు అంటే నిత్యతృప్తుడు. ఎందుకు నిత్యతృప్తుడు అంటే నాన్నగారు చెప్పిన దాన్ని మీద మనసు పెట్టాడు. సూర్యోదయానికి ముందు స్నానం చేయి, ఆయనకి తృప్తి ఏమిటంటే ఆ స్నానం. అగ్నిహోత్రం చేయి, అగ్నిహోత్రం చేయడం ఆయనకి తృప్తి. స్వాధ్యాయం చేయి, వేదం చదువుకోవడం ఆయనకి తృప్తి. ఇలా నిత్యతృప్తుడై నాకు ఇది లేదన్న భావన లేకుండా బతికేస్తున్నాడు. ఇంత గొప్ప తపస్సు చేసేసాడేమో, అపారమైనటువంటి శక్తివంతుడైపోయాడు ఆ ఋష్యశృంగ మహర్షి. ఆయన అరణ్యంలో ఉన్నాడు. ఆయన అరణ్యంలో ఉన్నటువంటి కాలంలో, ఆయన పెరుగుతున్న కాలంలో ఒక తమాషా ఒకటి జరిగింది. అక్కడే ఉన్న అంగరాజ్యాన్ని రోమపాదుడనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన ఒక అధర్మం చేశాడు, దానివల్ల వర్షాలు పడ్డం మానేశాయి. ఏమిటి అధర్మం? మళ్ళీ అదొకటి వస్తుంది కదండి. ఏం అధర్మం చేశాడు
ఆయన తనకి కొడుకులు పుట్టలేదు, సంతానం కలగలేదని బ్రాహ్మణుల్ని పిలిచి యథేచ్ఛగా దానం చేస్తున్నాడు. ఒక బ్రాహ్మణుడు ధనం దానం పుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ కొడుకుని తీసుకొచ్చి, మహారాజా ఇందాక నాకు ధనం ఇచ్చారు, వీడు నా కొడుకు నిర్ధనుడు, వీడికి ఒక గోవునివ్వండి అన్నాడు. అంటే రాజు రోమపాదుడు ఆ బ్రాహ్మణ పుత్రుణ్ణి చూసి, బ్రాహ్మణుల ఆశకి అంతులేదు, ఎన్నిచ్చినా ఇంకా తెచ్చి పిల్లల్ని వాళ్ళని అడుగుతూనే ఉంటారు అని పకపకా నవ్వాడు. మహారాజా, నువ్వు దానం ఇస్తున్నావు కాబట్టి, చేస్తున్నావు కాబట్టి, నా కొడుకు నిర్ధనుడు కాబట్టి, బ్రాహ్మణుడు రాజు దగ్గర యాచించి తీసుకోవచ్చు కాబట్టి ఒక గోవుని అడిగాను నేను. ఒక గోవుని అడిగినందుకు మనసు ఖేదపడేటట్టు ఇన్ని మాటలు మాట్లాడావు. నీ మనసు కూడా ఖేదపడాలంటే నా పుత్రుడిని అన్నందుకు నేను ఎలా ఖేదపడ్డానో, నీకు పుత్రులు లాంటి వాళ్ళు నీ బిడ్డలందరూ ఈ రాజ్యంలో ఉన్న ప్రజలు కనుక, ఈ ప్రజలకి అన్నం లేకపోతే నువ్వెంత బాధపడతావో అప్పుడు నీకు తెలుస్తుంది. అన్నం లేక నా కొడుకు బాధపడుతుంటే గోవుని అడిగితే ఇలా అన్నావు. నీ బిడ్డలందరూ అంటే రాజ్యంలో ఉన్న ప్రజలందరూ అన్నం లేక ఏడిస్తే నీకు తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. అలా జరగాలంటే లోకం క్షామం వచ్చేయాలి నీ రాజ్యం అంతా. కాబట్టి నీ రాజ్యమునందు క్షామము కలుగుగాక అని శపించి వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు. ఇప్పుడు రాజ్యంలో వర్షాలు పడ్డం ఆగిపోయాయి, దేశమంతా క్షామం వచ్చింది, అన్నం లేదు, ప్రజలందరూ ఏడుస్తున్నారు. ప్రభువు బాధపడ్డాడు, బ్రాహ్మణ నింద చేశాను. ఇక్కడ మీరు ఒక మాట నన్ను అడగచ్చు, ఏమంటే ఆయన అలా అన్నారు అనుకోండి, రాజు బ్రాహ్మణుడు అంత పెద్ద శాపవాక్కు విడిచిపెట్టడమా అంటే నేను ఒక మాట చెప్పవలసి ఉంటుంది. బ్రాహ్మణుడు సహనం పాటించి ఉంటే ఇంకా ఉదారుడై ఉండేవాడు అనవలసి ఉంటుంది. ఎందుకో తెలుసా అండి, శ్రీరామాయణంలోనే మీకు మళ్ళీ రేపటెల్లుండలో కొన్ని పాత్రలు కనపడతాయి. ఎంత అవమానించినా, ఎంత తపస్సున్నా వాళ్ళు శాపవాక్కు విడిచిపెట్టారు. మేము ఓర్పు వహించాను నాన్నగారు అంటారు. ఆ ఓర్పు గొప్పదమ్మా, దానిలోనే లోకం ఉంది అంటాడు కుశనాభుడు. కాబట్టి ఓర్పు పట్టలేకపోతే ఎంతమంది ప్రమాదానికి వెళ్ళిపోతారో, ఎప్పుడు పడితే అప్పుడు పనికిమాలిన హాస్య ప్రసంగం చేస్తే ఎంత ప్రమాదాలు వస్తాయో వాక్కు శక్తి ఏమిటో రామాయణం చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు రోమపాదుడి రాజ్యంలో క్షామం ఉంది. కాబట్టి అడిగాడు మంత్రుల్ని, ఈ క్షామం పోవాలి, వర్షాలు పడాలి, ఏం చెయ్యాలని అడిగాడు. మహాత్ముడు అరణ్యంలో ఉన్నాడు ఋష్యశృంగుడు. ఆయన కాని వచ్చి అడుగు పెట్టాడా వర్షధారలు పడిపోతాయి. అంతటి ధర్మాత్ముడు, తేజస్శాలి. కానీ ఆయన ఎందుకు వస్తాడు? ఆయనతో వెళ్ళి మాట్లాడడానికి ఎవరి తరం విభండకుడు చూశాడంటే శపిస్తాడు. కాబట్టి మేము వెళ్ళమన్నారు. మరి ఎలా తీసుకురావాలని అడిగారు. అడిగితే చమత్కారమైన ప్రమాదము లేనటువంటి ఒక పద్ధతిని మీకు చెప్తాను రాజా, మీరు అలా చేయండి అన్నారు మంత్రులు. ఇంద్రియాద్యైరభిమతై నరచిత్త ప్రమాదిభిః పురం అనాయయిష్యామః క్షిప్రం చాధ్యవసీయతాం. మనసుని క్షోభ పెట్టగలిగినటువంటి శక్తి ఇంద్రియములకుంది. ఇంద్రియములు ఏవి చూస్తే, ఏవి అనుభవిస్తే పట్టు తప్పి క్షోభ చెందుతాయో అటువంటివి ఋష్యశృంగుడికి కనపడేటట్టు చెయ్యన్నారు. కాబట్టి ఇప్పుడు ఋష్యశృంగుడు ఇది ఇస్తే వస్తానడానికి ఆయన నాకు ఇది లేదన్నావు, నిత్యతృప్తుడు. మరి ఇప్పుడు ఆయన వెంపర్లాడాలంటే ఆయన యవ్వనంలో ఉన్నాడు కాబట్టి బాగా అలంకరింపబడినటువంటి సౌందర్యవతులైన గణికలంటే వేశ్యల్ని పంపించారు. వాళ్ళు ఏం చేశారు, దగ్గరికి వెళ్ళాలంటే విభండకుడు ఉన్నాడేమో ఆశ్రమంలో భయం, శపిస్తాడు నా కొడుకు దగ్గరికి ఎందుకు వచ్చారని. అందుకని వాళ్ళు వెళ్ళడం మానేసి దూరంగా ఎక్కడో పాటలు పాడుకుంటున్నారు. ఒకవేళ విభండకుడు చూస్తే ఎందుకున్నారు ఇక్కడంటే, ఓహో మీరు ఇక్కడ ఉన్నారని మాకు తెలియదని వెళ్ళిపోవచ్చు. ఋష్యశృంగుడు వస్తే కార్యం నెరవేరుతుంది, అందుకని వాళ్ళు పాటలు పాడుతున్నారు. అక్కడికి ఒక రోజున దైవవశాత్తు అనే అనవలసి ఉంటుంది. ఋష్యశృంగుడు వెళ్ళాడు. వచ్చినవాడు విభండకుడు కాడు, ఋష్యశృంగుడే అని వాళ్ళు ఎలా గుర్తుపట్టారు? కొమ్ము, అదే ఆధారం. తల మీద కొమ్ము ఉంది కదండి, వాళ్ళు సంతోషించారు, వచ్చేశారు ఋష్యశృంగుడని. ఆయన దగ్గరకు వచ్చాడు. వచ్చిన తరువాత ఆయనతో వాళ్ళు మాట్లాడినప్పుడు ఆయన అడిగాడు, మీరెవరు, ఎక్కడుంటారు, ఏం చేస్తుంటారని అడిగాడు. అడిగితే మేమందరం కూడా వేదం నేర్చుకుంటూ ఉంటాం, మేమందరం కూడా మా స్వకర్మమేం చేస్తుంటాం. ఆయనకి అలా చెప్తేనే సంతోషిస్తాడు, అంతకన్నా ఇంకోటి చెప్తే ఆయనకి తెలియదు. వెడుతూనే మేము వేశ్యలు అంటే ఏమిటంటాడు ఆయన. ఆయనకి అసలు స్త్రీ పురుష భేదమే తెలియదు. అందుకని వీళ్ళందరూ ఈ మాట చెప్తే ఆయన అన్నాడు, మీరు ఎంతటి మహాత్ములు, కాబట్టి మీ అందరూ మా ఆశ్రమానికి రండి అన్నారు. రామాయణంలో ఒక గమ్మత్తు ఉంది అక్కడ శ్లోకంలో. ఏమిటో తెలుసా అండి ఆ శ్లోకంలో రహస్యం? ఇహాశ్రమ పదోస్మాకం సమీపే శుభదర్శనాః కరిష్యేవోత్ర పూజాం వై సర్వేషాం విధిపూర్వకం
అన్నాడు ఋష్యశృంగుడు. సర్వేషాం అన్నాడు. తెలుగులో దీన్ని మార్చడం కుదరదు, సంస్కృతానికే ఉందా పట్టు. సర్వేషాం అంటే మగవాళ్ళని అంటారు, సర్వాసాం అంటే ఆడవాళ్ళని అంటారు. మీరందరూ మా ఆశ్రమానికి రండి. సర్వేషాం అంటే మగ ఆడ తేడా తెలియదుగా ఋష్యశృంగుడికి. అందుకని వాళ్ళు కూడా తనలాంటి వాళ్ళే అనుకున్నాడు. అనుకుని అబ్బో మీ అందరూ ఎంత ఎలా ఉన్నారో నా దగ్గర పూజ స్వీకరిద్దరు కానీ నా ఆశ్రమానికి రండి అన్నాడు. సర్వాసాం ఆడవాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. విడితే ఆయన ఏం చేశాడు? తతస్తాతం సమాలింగ్య సర్వా హర్ష సమన్వితా. ఆయన వాళ్ళని కూర్చోబెట్టి ఆగతానాం తత పూజాం ఋషిపుత్రశ్చకార ఇదమర్ఘ్యం ఇదం పాద్యం ఇదం మూలం ఫలంచనః. వాళ్ళని కూర్చోబెట్టి ఆసనం ఇచ్చాడు, అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం ఇచ్చాడు, చేతులు కడిగాడు, కాళ్ళు కడిగాడు, వాళ్ళకి పళ్ళు పెట్టాడు, తినండి అన్నాడు. మీరేం చదువుకుంటున్నారన్నాడు. మేము ఇచ్చేసుకుంటాం, మీరేం చేస్తుంటారు, మేము ఇలా స్వాధ్యాయం చేస్తామని కబుర్లు చెప్పారు. వాళ్ళు అన్నీ విని అన్నీ చూసన్నారు. ఎందుకు వచ్చారు వాళ్ళు? ఈయన్ని తీసుకెళ్ళిపోవాలి. ఈయన ఇత పూర్వం ఏది తెలియదో అది రుచి చూపించాలి. అందుకని ఇంద్రియములను ఉద్రేకపరచాలి. నేను వాళ్ళన్నారు ఇవి పళ్ళు నువ్వు తినన్నారు. మేము తినే పళ్ళు ఇవి తినన్నారు. ఏం తెచ్చారు? అవి పళ్ళు కావు. రజోగుణ సంపత్తిని కల్పించగలిగినటువంటి ఇంట్లో పచనం చేయబడినటువంటి పదార్థములు, మధుర పదార్థములు, ఆ పదార్థములు, ఈ పదార్థం, ఏవో రొట్టెలు, అవి ఇవి, ఓ లడ్లు అనుకోండి, జిలేబీలు అనుకోండి, ఏవో అనుకోవడానికి తప్పే ఉంది. ఏవో అలాంటి పదార్థాలన్నీ తెచ్చి అక్కడ పెట్టి పళ్ళు అన్నారు. ఆయన ఇవి పళ్ళేమిటి అని ఆయన అనలేదు. ఎందుకనలేదు? ఆయనకి తెలియదు. ఎందుకంటే ఆయనకి ఏమిటి తెలుసు? వాళ్ళ నాన్నగారు ఇచ్చిన పళ్ళు తినడమే తెలుసు. అందుకని ఆయనేమనుకుంటున్నాడు, ఓహో ఇవి పళ్ళేలా ఉంది, తింటారులా ఉంది అనుకున్నాడు. ఇప్పుడు ఆయనది తిన్నాడు. తినేటప్పటికి బుద్ధి మారుతుంది కదండి. వాళ్ళేం చేశారంటే వెళ్ళిపోతూ మేం బయలుదేరుతున్నాం, ఎప్పుడైనా మాకు కనపడుతుండు, మేము అక్కడ పాటలు పాడుతూ ఉంటామని అందరూ ఆయన్ని కౌగిలించుకుని వెళ్ళారు. ఇప్పుడు ఆయనకి స్పర్శలో ఒక తేడా కనపడింది. ఇంతకన్నా స్పష్టంగా నేను చెప్పక్కర్లేదు ఉపన్యాసం. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కానీ ఈయన మనసు మాత్రం క్షోభించడం మొదలుపెట్టింది. వాళ్ళు ఎక్కడ కనపడతారని తండ్రి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ల కోసం ఈయన తిరిగితే వాళ్ళు కనపడ్డారు. వాళ్ళకి తెలిసి వస్తాడని. వాళ్ళు ఏమనుకోకు, మా ఆశ్రమం ఇక్కడే ఉంది, మేము నీ ఆశ్రమానికి వచ్చాక నువ్వు ఇవాళ మా ఆశ్రమానికి రాని ఊళ్ళోకి తీసుకెళ్ళారు. ఊళ్ళోకి తీసుకెడితే ఎప్పుడైతే అంగరాజ్యంలోకి ఆయన ప్రవేశించాడో గమ్మత్తు జరిగింది. అడవి దాటాడు, అంగరాజ్యంలో అడుగు పెడుతున్నాడనాలో, పెట్టాడనాలో, వచ్చేశాడనాలో మనకి తెలియదు. ఎందుకో తెలుసా అండి? రామాయణం అంత గమ్మత్తు. తత్ర చానీయమానేతు విప్రేతస్మిన్ మహాత్మని వవర్ష సహసా దేవో జగత్ ప్రహ్లాదయంస్తదా. ఆయనతో వర్షం వచ్చేసింది. ఆయన వచ్చాక వర్షం రాలేదు, ఆయనతో వచ్చేసింది అంతే వర్షం. పర్జన్యుడు ప్రీతి చెందాడు. ఇంతటి మహాత్ముడు అడుగు పెడుతున్నాడు. వర్షధారలు పడ్డాయి. వచ్చిన క్షామం పోయింది. ప్రజలందరూ సంతోషించారు. ఇప్పుడు రాజు ఏం చేశాడో తెలుసా అండి? గబగబా వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి అక్కడ ఉన్నటువంటి మట్టి తన తలకి తగిలేటట్టుగా నేల మీద పడి నమస్కారం చేశాడు. ఎందుకని? ఒక బ్రాహ్మణుడితో మాట్లాడినప్పుడు ఏ మాట మాట్లాడకూడదో అది మాట్లాడితే ఆయన ఆగ్రహానికి గురైతే ఎంత ప్రమాదం ఉంటుందో తెలుసుకున్నాడు. ఇప్పుడు కూడా ఒక ప్రమాదం లోపల ఉంది. ఏమిటది? విభండకుడికి తెలిస్తే. అందుకని ఇంత అనుగ్రహించావు మహానుభావా, నువ్వు పరమప్రీతి చెందుతావు, ఎన్ని దోషాలున్నా క్షమించేస్తావు, నేల మీద పడిపోతాయి. కాబట్టి ప్రీతి చెందుతావని నేల మీద పడిపోయాడు అంతే. ఇప్పుడు జ్ఞానం వచ్చింది రాజుకి. నేల మీద పడ్డాడు. చూశాడు, మీ నాన్నగారు క్షమించాలి, నువ్వు క్షమించాలి. క్షమించినట్టే, ఏం పర్వాలేదు. అంతఃపురంలోకి వెళ్ళాడు. అంతఃపురం ప్రవిశ్వాస్మై కన్యాం దత్వా యథావిధి శాంతాం శాంతేన మనసా రాజా హర్షమవాపసః. ఆ ఋష్యశృంగుడికి ఇచ్చి శాంతాదేవిని తన కుమార్తెని వివాహం చేశాడు. ఋష్యశృంగుడు కూడా మామగారి దగ్గరే ఉంటున్నాడు. చాలా ఆనందంగా ఉంటున్నారు. ఎవరు చెప్తున్నారు ఈ కథ? సుమంత్రుడు దశరథ మహారాజుకి అంతఃపురంలో చెప్తున్నాడు. ఆ ఋష్యశృంగుడు ఉన్నాడు, రోమపాదుడి అల్లుడు. నీకు రోమపాదుడు స్నేహితుడు. నాకు ఆనాడు బ్రహ్మమానసపుత్రుడు ఏం చెప్పాడో తెలుసా? ఆనాడు ఋషులతో చెప్పిన విషయం ఏమిటో తెలుసా? ఇక్ష్వాకు వంశంలో దశరథుడు పుడతాడు. కానీ ఆయనకి బిడ్డలుండరు. బిడ్డలు లేకపోతే అశ్వమేధయాగం చేద్దాం అనుకుంటాడు. కానీ ఆ అశ్వమేధయాగం చేసి
ఆయన యొక్క పాపాన్ని పోగొట్టి ఆయన పుత్రవంతుడై తండ్రి అయి స్వర్గాన్ని పొందాలంటే అపారమైనటువంటి తపశ్శక్తి కలిగిన మహాపురుషుడైన ఋష్యశృంగుడు శాంతాసహితుడై వచ్చి కూర్చోవాలి. కూర్చుంటేనే పూర్ణత్వాన్ని పొందుతుంది. ఋష్యశృంగుడు రాకపోతే మాత్రం ఎన్నున్నది పూర్తవాలి. కాబట్టి ఋష్యశృంగుడిని నువ్వు తీసుకురావాలంటే రెండే మార్గాలు. నువ్వే బయలుదేరి వెళ్ళాలి, ఎవరినో పంపించక నువ్వు వెళ్ళి నువ్వే నమస్కారం చేసి రోమపాదుడిని అడుగు. అల్లుడు పుత్రపంచకంలో ఒకడు, 5 కొడుకుల్లో అల్లుడు కూడా ఒకడు. కాబట్టి మామగారికి స్వాతంత్ర్యం ఉంటుంది, పెద్దవాడు కాబట్టి మామగారిని అడుగు. అయ్యా మీ అల్లుడిని పంపించు, నేను యజ్ఞం చేస్తానని అడుగు. నీ మీద ప్రీతితో స్నేహితుడు కాబట్టి రోమపాదుడు పంపిస్తాడు. శాంతాసహితుడై వస్తాడు. గృహస్థాశ్రమంలో ఉన్నాడు కాబట్టి భార్యతో కలిసి వస్తాడు. పార్వతీ పరమేశ్వరులు లాంటి వాళ్ళిద్దరూ చక్కగా నమస్కారం చెయ్యొచ్చు కాబట్టి ఇద్దరిని తీసుకురా అన్నాడు. బయలుదేరాడు దశరథ మహారాజు గారు. వెళ్ళాడు. అంగరాజు కూతురు పేరు శాంత. ఆ శాంత ఆ ఋష్యశృంగుడు ఆ అంగరాజ్యంలో ఉండడాన్ని గమనించి అక్కడికి వెళ్ళిన దశరథ మహారాజు గారు రోమపాదుడి దగ్గరికి వెళ్ళి ఓ మాట చెప్తున్నాడు. అనపత్యోస్మి ధర్మాత్మన్ శాంతా భక్త మమ క్రతుం ఆహరేత త్వయాజ్ఞప్త సంతానార్థం కులస్య చ. మహానుభావ రోమపాదుడా, నీ అల్లుడు ఋష్యశృంగుడు ఉన్నాడే, మీ అమ్మాయి శాంతని నా రాజ్యానికి పంపిస్తే నేను చేసేటటువంటి యజ్ఞానికి వాళ్ళిద్దరూ వచ్చి కూర్చున్నారా, ఆధ్వర్యం వహించాడా, దేవతలు ప్రీతి చెందుతారు, యజ్ఞం పూర్తవుతుంది, నాకు కొడుకులు పుడతారు, స్వర్గలోకానికి ఎడతాను, నీ అల్లుణ్ణి పంపవయ్యా అని అడిగాడు. అడిగితే ప్రీతి చెందాడు రోమపాదుడు. తప్పకుండా పంపిస్తానన్నాడు. దశరథ మహారాజు గారు ఋష్యశృంగుడి దగ్గరికి వెళ్ళాడు. మామగారిని అడిగి విడిచిపెట్టకూడదుగా, మహానుభావుడు కదా. ఋష్యశృంగుడి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించాడు. తంచ రాజా దశరథో యస్తు కామ కృతాంజలి ఋష్యశృంగం ద్విజశ్రేష్టం వరయిష్యతి ధర్మవిత్ యజ్ఞార్థం ప్రసవార్థం చ స్వర్గార్థం చ నరేశ్వర లభతే చ సతం కామం ద్విజముఖ్యాత్ దిశాంపతి. అయ్యా మహానుభావ ఋష్యశృంగుడా, నేను ఇంతకన్నా ఏం చెయ్యగలను? నా 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. నువ్వు శాంతాసహితుడవై వచ్చి ఆ యజ్ఞంలో నువ్వు వచ్చి కూర్చుని నా చేత చేయిస్తే, నీ తపశక్తి చేత నువ్వు కూర్చుని చేయిస్తే దేవతలు అనుగ్రహిస్తారు, నాకు కొడుకులు పుడతారు. మహానుభావ రావయ్యా అన్నాడు. ఇలా చేతులు జోడించి నేల మీద పడి కూర్చుని అడిగితే మహాత్ములైన వారు ఎంత కష్టానికైనా సిద్ధపడి అవతల వాళ్ళకి లొంగిపోయి ఆ కార్యానికి బయలుదేరిపోతాడు. ఎందుకంటే వాళ్ళ హృదయములంత ప్రసన్నములు. కాబట్టి ఋష్యశృంగుడు అంగీకరించాడు. వస్తున్నానన్నాడు. దశరథ మహారాజుతో బయలుదేరాడు. పొంగిపోయాడు దశరథుడు. కబురు చేశాడు, ఓ అంతటా పన్నీరు చల్లండి, సువాసనలు వెదజల్లేటట్టుగా పుష్పాలన్నీ కూడా రహదారులలో వెయ్యండి, సుగంధాలన్నీ కూడా విరజిమ్మేటట్టుగా అంతఃపురాన్ని సిద్ధం చెయ్యండి. శాంతాసహితుడై మహానుభావుడు తపశ్చక్రవర్తి ఋష్యశృంగుడు వస్తున్నాడన్నారు. అంతా సిద్ధం చేశారు. బయలుదేరి వెళ్ళారు. అంతఃపురకాంతలు ఎదురొచ్చారు. ఆ ఋష్యశృంగుడికి శాంతకి స్వాగతం చెప్పారు. అంతఃపుర స్త్రియ సర్వా శాంతాం దృష్ట్వా తథాగతాం సహభత్రా విశాలాక్షీం ప్రీత్యానందం ఉపాగమం. ఆ వచ్చిన శాంత దగ్గరికి అంతఃపుర స్త్రీలందరూ ఎదురొచ్చారు. అమ్మా నువ్వు వచ్చావమ్మా, నీ భర్తతో కలిసి మా కార్యం పూర్తయిపోయినట్టే. తల్లి నేను ఎంత సంతోషంగా ఉన్నామో అని ఆమెకి ఎదురొచ్చి అంతఃపురకాంతలు స్వాగతం చెప్పారు. దశరథుడు దగ్గరుండి ఋష్యశృంగుడిని తీసుకొచ్చాడు. ఋష్యశృంగుడు శాంత అంతఃపుర ప్రవేశం చేశారు. కాబట్టి దశరథ మహారాజు గారి కోరిక తీరిపోయినట్టే. ఆ ఋష్యశృంగ మహర్షి తిరిగినటువంటి ప్రాంతం కనుక ఆయన ఆ త్రేతాయుగంలో ఎప్పుడో అక్కడ తపస్సు చేసి తిరిగినటువంటి ప్రాంతంలో ఉండి ఉన్నందుకు యుగం మారిపోయినా ఆయన తపస్సు యొక్క ప్రభావం చేత ఇప్పటికీ కలియుగంలో శంకర భగవత్పాదులు ఆ మార్గం గుండా వెడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి తుంగానది తీరంలో ఒక నాగుపాము, ఒక కప్ప ఎండాకాలంలో ఇంకా గెంత లేక శోషించి ఉండిపోతే ఒక నాగుపాం పడగ విప్పి కప్పకి ఆచ్ఛాదన ఇవ్వడం చూసి ఆశ్చర్యపోయి ఒక కప్పకి పాము నీడనివ్వడం ఏమిటని అంతర్ముఖులై చూశారు. ఇక్కడ ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసి తిరుగాడిన తపోభూమి, ఇంత గొప్ప భూమి, ఇక్కడ నేను సార్వభౌమ పీఠాన్ని స్థాపిస్తానన్నారు. అక్కడే మహానుభావుడు శంకర భగవత్పాదాచార్య స్వామి వారు మనందరి కోసమని అక్కడ పెట్టినటువంటి ఆ పీఠానికే శృంగగిరి పీఠము అని పేరు. అదే శృంగేరి పీఠం. ఆ శృంగేరి పీఠ ప్రతిబింబ సదృశమైనటువంటి
ఈ పీఠంలో ఇవాళ మనం శ్రీరామాయణంలో ఋష్యశృంగ మహర్షి యొక్క గొప్పతనాన్ని, శాంతాసహితుడైనటువంటి ఋష్యశృంగుడు దశరథ మహారాజు అంతఃపురాన్ని చేరుకున్నటువంటి ఘట్టాన్ని చెప్పుకుని, ఇంత గొప్ప తిథి నాడు, బహుళపక్ష విధియ నాడు రెండో రోజు ఇటువంటి మహర్షి గురించి చెప్పుకుని విని మనందరం తరించిపోయాం. అందుకని ఈ ఘట్టం పూర్తయ్యే వరకు మిమ్మల్ని కూర్చోమని కొద్దిగా ఆలస్యం చేసినా నన్ను మన్నించి మీరు కూర్చున్నందుకు శిరస్సోంచి మీ అందరికీ నేను నా కృతజ్ఞతలను ఆవిష్కరిస్తున్నాను. దీని తరువాత రేపటి రోజున పుత్రకామేష్టి జరుగుతుంది, అశ్వమేధం జరుగుతుంది. రామచంద్రమూర్తి ఆవిర్భవిస్తారు. రామచంద్రమూర్తి ఆవిర్భవించడం అంటే లోకాలన్నిటికీ పండగ. ఎంత గొప్ప పండగో! రేపటి రోజున రామచంద్రమూర్తి పుట్టడం వింటే చాలు అపారమైన సంతోషం. మనం రామానుగ్రహానికి పాత్రులవుతాం. రేపు 6:30 ప్రార్థనా శ్లోకాలు కూడా పూర్తి చేసేస్తారు. 6:30 ప్రసంగం మొదలైపోతుంది. ఎందుకంటే అశ్వమేధం అవ్వాలి, పుత్రకామేష్టి అవ్వాలి, యజ్ఞ పాయస పాత్ర ఇవ్వాలి, భార్యలు తినాలి, బిడ్డలు కలగాలి, బిడ్డలు కలిగిన తర్వాత వాళ్ళకి నామకరణం జరగాలి. రేపు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పుడితే ఆ ఘట్టం చెప్పుకుని నేను తరించిపోవాలి. సీతా కళ్యాణం 7వ రోజుకు పూర్తి చెయ్యాలి. ఇందులో మళ్ళీ హరిప్రసాద్ గారు చాలా గొప్ప సంకల్పం చేశారు. ఎల్లుండి రామచంద్రమూర్తి మొట్టమొదట విశ్వామిత్ర మహర్షిని చూస్తాడు. విశ్వామిత్ర మహర్షి దర్శనం అంటే అత్యద్భుతం. బాలకాండకి పేరు విశ్వామిత్రుడి వల్లే వచ్చింది. అసలు ఇంకక్కడి నుంచి ఉంటుందండి రామాయణం. స్నాతకం చేశాడండి. ఏమి మాట్లాడతాడండి రామచంద్రమూర్తితో విశ్వామిత్రుడు. అసలు విశ్వామిత్రుడు రావడం, రాముడు వెళ్ళడం, విశ్వామిత్రుడు మాట్లాడడం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాత్తూల కర్తవ్యం దైవమాంధికం. ఇప్పటికీ సుప్రభాతానికి మకుటం అదే. అటువంటి ఘట్టాలన్నీ ప్రారంభం అవుతాయి. గంగావతరణం, షణ్ముఖోత్పత్తి, అసలు ఫలశ్రుతి చెప్పని మహర్షి ఫలశ్రుతి చెప్తారు. ఎల్లుండి విశ్వామిత్ర మహర్షి దర్శనం అవుతుంది కాబట్టి ఎల్లుండికి పై రోజున ఉదయమో ఎప్పుడో సమయాన్ని వారు ప్రకటన చేస్తారు. సప్తర్షులను ఆవాహన చేసి అపురూపమైన ప్రక్రియ, ఆయా గోత్రాలలో ఆయా ఋషులు ఉన్నటువంటి వేదం చదువుకున్నటువంటి పండితుల్ని భార్యలతో సహా సప్తర్షులుగా ఆవాహన చేసి సప్తర్షులుగా పూజ చేస్తారు. విశ్వామిత్రుణ్ణి, వశిష్ఠుణ్ణి వేదిక మీద పిలిచి పూజ చేస్తుంటే ఇక్కడే ఉన్నాడు నా తండ్రి రామభద్రుడు సీతాసహితుడై. ఎంత పొంగిపోతాడో! ఒక పక్క రామాయణమా, ఒక పక్క రామనామమా, ఒక పక్క హనుమాన్ చాలీసా, ఒక పక్క శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఒక పక్కనేమో సప్తర్షి పూజ, ఒక పక్క విశ్వామిత్రుడు రావడమా. రామచంద్రమూర్తి పొంగిపోయి ఇలా ఇలా తొంగి చూస్తూనే ఉంటాడు, ఆనందపడిపోతాడు. ఇలా లేచి నిలబడే ఉంటాడు విశ్వామిత్రుడు వచ్చి వెళ్లేంత వరకు. అంత గురుభక్తి తత్పరుడు. విశ్వామిత్రుడు వచ్చి ఉండగా ఇక్కడ మనం ఉంటే చాలు సప్తర్షి పూజ, విశ్వామిత్ర దర్శనంలో రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి మనం పాత్రులం అవుతాం. కాబట్టి రేపు రామచంద్రమూర్తి జన్మించేటటువంటి సందర్భం చెప్పగలిగినటువంటి భాగ్యము రామచంద్రమూర్తి తన నిర్హేతుక కృపా కటాక్షముల చేత నాకు ప్రసాదించుగాక అని సాంజలిబంధకంగా ఆయన పాదములు పట్టి ప్రార్థన చేస్తూ మనం ఇప్పుడు 11 మాటలు రామచంద్రమూర్తి మీద రామనామం చెప్పుకుని తదనంతరం ఇవాల్టి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము, కోరి కొలచిన వారికెల్లను కొంగు బంగరు రామనామము, గౌరికిది ఉపదేశ నామము కమల జుడు జపించు నామము, గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము, శిష్టజనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీరామనామము, ఆత్మ సంయమ యోగ సిద్ధికి ఆయుధము శ్రీరామనామము, తుంటరీ కామాదులను మంట కలుపునది శ్రీరామనామము, మేరుగిరి శిఖరాగ్రమందున మెరయుచున్నది రామనామము, ధాత వ్రాసిన వ్రాత తుడి చెడి దైవమే శ్రీరామనామము, అష్టదళముల కమల మందున అమరియున్నది రామనామము,
జానకీ హృత్కమలమందున అలరుచున్నది రామనామము. భక్తితో ప్రహ్లాదుడడిగిన వరమునొసగెను రామనామము. గుట్టుగా గురు సేవ చేసిన గుణములొసగును రామనామము. తల్లివలె రక్షించు సుజనుల నెల్లకాలము రామనామము. మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీరామనామము. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమా